దేవా ఎల్ల దేవతలు ఎల్ల ప్రాణులు కమలాసనుడైన ప్రజాపతియగు బ్రహ్మదేవుడు సమస్త ఋషులు వాసుకి మొదలుగా గల దివ్య సర్పములు నీ యందు నాకు గోచరమగుచున్నవి. విశ్వేశ్వర విశ్వరూప అనేక బాహువులతో ఉదరములతో ముఖములతో నేత్రములతో ఒప్పియున్న సర్వత్రా వ్యాపించియున్న నీ అనంత రూపమును గాంచుచున్నాను. అట్లయ్యూ నీ ఆకారమును ఆది మధ్యాంతములను గుర్తింపజాలకున్నాను. కోరలచే భయంకరములై ప్రళయాగ్ని సమానములైన నీ ముఖములను చూచుట వలన నాకు దిక్కులు తెలియకున్నవి. సుఖమును పొందజాలకున్నాను. దేవేశ ప్రసన్నుడవు కమ్ము. శాంతిని పొందజాలకున్నాను. జగన్నివాస ప్రసన్నుడవు కమ్ము. విశ్వరూపం తర్వాత ఇది విశ్వరూపం తర్వాత. హే విష్ణు కిరీట చక్ర గదాధరుడవై సర్వత్రా ప్రకాశమానుడవై ప్రభాపుంజ స్వరూపుడవై దర్శింప నశక్యుడవై ప్రదీప్తాగ్ని సూర్యప్రభా కలితుడవై అప్రమేయ దివ్య స్వరూపుడవైన నిన్ను ఎల్లడలా గాంచుతున్నాను. మహాత్మా ఓ పరమాత్మ, నీవు ఆదిదేవుడవు, పురాణ పురుషుడవు, ఈ జగత్తునకు పరమాశ్రయుడవు, సర్వజ్ఞుడవు, సర్వవేద్యుడవు, పరమధాముడవు, సర్వవ్యాపివి. ఓ మహాత్మా, వాయువు, యముడు, అగ్ని, వరుణుడు, చంద్రుడు, ప్రజాపతి, ప్రపితామహుడును నీవే నీవే. నీకు సహస్ర వందనములు, మరల మరల వందనములు. వందనములు మహాత్మా, వందనములు పరమాత్మ, వందనములు. నమస్కారం. మనతో పాటు డాక్టర్ గంగాధర శాస్త్రి గారు ఉన్నారు. గంగాధర శాస్త్రి గారు అంటే ఈరోజు గీతకు పర్యాయపదంగా మారారు. ప్రపంచమంతా తిరిగి గీతను వినిపిస్తూ గీతను ప్రచారం చేస్తూ యువతలో గీత యొక్క ప్రాముఖ్యత, గీత యొక్క అవసరాన్ని బలంగా చెప్తూ గీత మనిషి జీవితాన్ని, జీవిత రేఖల్నే మారుస్తుందని బలంగా నమ్మి గీత కోసమే జీవితాన్ని అంకితం చేసుకొని రకరకాల రూపాల్లో అనేక భాషల్లో గీతని ప్రపంచానికి అందిస్తున్న గంగాధర శాస్త్రి గారి గీతా ప్రయాణము, సంగీత ప్రయాణము తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం. నమస్కారం మహాత్మా. జై శ్రీకృష్ణ. మీ గాత్రం అంటే మన రూపంలో గానంలో ప్రభావం ఏంటి? మీ అంత ఆకర్షణ? ఈ ఆకర్షణ అంతా నా మొదటి కృతజ్ఞత మా నాన్నగారు. దాని తాలూకు రూపమే ఇది. మీరు అన్నట్టుగా గాత్రం గానం. దేహము విజ్ఞానము బ్రహ్మోపదేశమిచ్చి ఇహ పరాలు సాధించే హితమిచ్చిన తండ్రి, ఏమిచ్చి నీ రుణము తీర్చుకొందునో తండ్రి, కనిపిస్తే కన్నీళ్లతో కాళ్ళు కడుగుతా నాన్న, నాన్న నాన్న. మా తండ్రి గారు కాశీ విశ్వనాథ శర్మ గారు నాకు ఆయన పరిచయం చేసిన ఘంటసాల పాట. ఆయన చాలా గొప్ప గాయకుడు, స్వయంగా గొప్ప గాయకులు. ఘంటసాల గారు అంటే ఆయనకి ప్రాణం. ఆయన గాత్రం నుంచే నా బాల్యంలో నేను ఘన సుందర అనే పాట నేను నా చెవులు, నా మనస్సు, నా బుద్ధి, నా ఆత్మ ఆ పాట వింటూ నా జీవితం ప్రారంభమైంది. ఆ పాట శ్రవణంతో నా జీవితం ప్రారంభమైంది. అందుకే ఎంత ఘనంగా ఉంది. అదే పరమాత్మ అనుగ్రహం, సంకల్పం కదా. ఈ ప్రపంచంలో మనది ఏది కాదు. సో నాన్నగారు నాకు ఇచ్చిన స్థిరాస్తి ఘంటసాల గారి స్వరాస్తి. అలాగే ఘంటసాల గారి గాత్రం నాకు పరిచయం చేయడం ద్వారా ఘంటసాల గారి భగవద్గీతకి నేను ఈ జర్నీలో వెళుతూ ఘంటసాల గారు ఎక్కడ ఆగారో, ఆయన గాత్రాన్ని ఎక్కడ ఆపారో నా జీవితం అక్కడ ప్రారంభమైంది. ఆ ప్రయాణం అక్కడ ప్రారంభమైంది. ఇదంతా దైవికం. సో నాన్నగారి నుంచి నాకు ఆస్తిగా, వారసత్వ సంపదగా ఈ గాత్రం లభించటం. రెండవది, తల్లిదండ్రులు ఇలాంటి పైనవన్నీ ఇవ్వగలరేమో, కానీ మీ పూర్వజన్మ సుకృతం వల్ల, మీ పూర్వజన్మ కర్మ ఫల ప్రభావం వల్ల మీరు ఎటు ప్రయాణం చేయాలనే సంస్కారం ఉంది. అది తల్లిదండ్రుల నుంచి రాదు. అది వాళ్ళు చెప్పగలరు అంతే. ఇప్పుడు మనం చాలా చోట్ల చూస్తుంటాం, మేము చెప్పిన మాట వింటలేదండి మా పిల్లలు, మీరు ఏమైనా చెప్తారా అని తీసుకొస్తుంటారు కొంతమంది. ఫౌండేషన్ సో తల్లిదండ్రులు నాకు ఇది నచ్చదు నాన్న, ఊరికే నా మీద రుద్దేకు అంటే, ఈ రోజులు పాత రోజుల్లో అయితే తల్లిదండ్రులకి భయం వల్ల భక్తి చేతనం వినేవాళ్ళం. ఈ పిచ్చి పాట పాడితే ఊరుకోను అని నాన్నంటే, జీవితంలో అట్లా ద్వందార్థాల పాటల జోలికి వెళ్ళకపోవటం, ఇదంతా నాన్నగారి నుంచి ఆ కరెక్షన్, తప్పుటు అడుగులు అంటున్నాం మనం. అక్కడి నుంచి మంచి మార్గంలోకి తీసుకువెళ్ళి, ఇది నాన్న అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చేయత్ స్వాధ్యాయాభ్యసనం చేయవా వాంగ్మయం తప ఉచ్యతే. నాన్నగారికి భగవద్గీతలో నచ్చిన శ్లోకం ఇది.
అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చయత్ స్వాధ్యాయాభ్యసనం చైవ వాంగ్మయం తప ఉచ్యతే. అసలు నువ్వు మాట్లాడినా పాడినా డోంట్ హర్ట్ ఎనీబడి, ఏమిట్రా ఇది అని మొహం అలా చిట్లించుకుని చూసే పరిస్థితి నీ గొంతు విన్నప్పుడు నువ్వు చేస్తున్న పనుల ద్వారానో జనాలు అలాంటి అనారోగ్యకరమైన భావోద్వేగాలకి వాళ్ళు గురి కాకూడదు. ఇది నాన్నగారు చిన్నప్పుడు అది బెత్తం పట్టుకుని అప్పట్లో కూడా ఆ దంపుడు పాటలో ఊపుడు పాటలో వచ్చేవి. లే 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 నారాజా, డిప్ప పగిలిపోయేది అట్లాంటి పాటలు కనుక నోట్లోంచి వస్తే అవి ఏమిటో తెలియదు మనకి, అదేదో బీట్ బాగుందని పాడేసేవాళ్ళం. సో కరెక్ట్ చేయడానికి నాన్నగారు ఉండేవారు, కరెక్ట్ చేయడానికి అమ్మ ఉండేది. ఘంటసాల గారి పాటలు వస్తే అసలు నాన్నగారికి పాపం అంటే ఆ రోజుల్లో పాట పాడడం వల్ల మనం బాగుపడి జీవితం మెరుగుపరుచుకుని దాని ద్వారా ధనార్జన, శరీరయాత్ర అత్యద్భుతంగా నడవటం, దాన్ని పోషించుకోవచ్చు అనేది పాట మీద డిపెండ్ అయిన వాళ్ళకి ఆ రోజుల్లో లేదు. సో నాన్నగారు కూడా నేనేం బాగుపడ్డాను పాట వల్ల, సో మీరు కూడా అస్తమానం పాటలు పాడితే ఎందుకు పనికి రాకుండా పోతారా అనే భావన కూడా ఉండేది నాన్నకి. కానీ మేము నాన్నగారు అంటే పాడుతుంటే నాన్నగారికి కోపం వస్తుందని తెలుసుకుని నాన్నగారు బయటికి వెళ్ళినప్పుడు ప్రాక్టీస్ చేసేవాళ్ళం. ఇదెంత బలమైన దీని ఏమంటారు కర్తవ్యనిష్ట, ఏదో స్థిరనిష్ట ఆలోచించండి. అంటే ఈ జీవుడి తత్వం మరి పుట్టిన ప్రతి వాడికి, నేచర్లో పుట్టిన ప్రతి వాడికి ఒక నేచర్ ఉంటుంది. దాన్ని ఏమంటాం మనం, వాడికి జన్మ సుకృతమో లేకపోతే వాడి స్వభావం, జన్మ స్వభావం. సో ఈ జీవి స్వభావం చిన్నప్పటి నుంచి సుశ్రుతి, మంచి పాట, మంచి సాహిత్యం కూడా, లేకపోతే చిన్నప్పటి నుంచి అలాంటి పాటలు ఏమిటి, ఆ సాహిత్యం ఏమిటి. కానీ ఎక్కడన్నా పాటల పోటీలు జరిగితే మాత్రం అంత తిట్టి అంత ఇన్సెక్యూర్డ్గా ఫీల్ అయ్యే నాన్నగారు కూడా 5 రూపాయలు ఆ ఎంట్రీ ఫీజు కట్టి అక్కడెక్కడో సాంగ్స్ కాంపిటీషన్ జరుగుతుంది, వెళ్ళి పాడిరా పో అనేవాడు ఆయన. అదో గ్రేటెస్ట్ బ్లెస్సింగ్ అది. అక్కడికి వెళ్తే ఫస్ట్ వచ్చేది. ఆయనకి నమ్మకం. సంగీతం మరి నేర్పలేదా చిన్నప్పుడు మీకు? సంగీతం నేర్పడం కాదు, సంగీతం నేర్చుకునే అవకాశం మా కుగ్రామంలో లేదు. అవనగడ్డ అనే గ్రామంలో అంటే పెద్ద వాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక ఫీజు కట్టు, వాళ్ళు ఇప్పుడు వాళ్ళు ఫీజు అడుగుతారని కూడా తెలియదు వారికి, ఆ మార్గంలో కూడా లేరు వాళ్ళు పెద్దవాళ్ళు. కానీ ఇట్లా బలంగా నాన్నగారికి ఉన్న అభిప్రాయం కారణంగా మళ్ళీ ఈ సంగీతం పేరుతో రోజుకు 4-5 గంటలు పాలపర్తి రామకృష్ణ గారు ఉండేవారు. సో వారి దగ్గరికి పంపించే నిరంతరం అక్కడే కూర్చుని ఇదే గాత్రం నేర్చుకుంటే మళ్ళీ టైం వేస్ట్, మళ్ళీ జీవితం వృధా అనే భావనలో ఉన్నారు ఆయన. కానీ నా మనసులో బలంగా ఉండేది, తల్లిదండ్రులను ఎదిరించి లేదా అక్కడికి వెళ్ళి నేర్చుకోవాల్సిందే అనిపించే ఆ స్థైర్యం ఉండేది కాదు. సో అలా అయితే ప్రారంభమై నేను డిగ్రీ అయిపోయి నేను అవనగడ్డ నుంచి హైదరాబాదుకి ఎర్ర బస్సు ఎక్కి వచ్చినప్పుడు నేను ప్రధానమైన లక్ష్యం ఇక్కడ త్యాగరాజ ప్రభుత్వ సంగీత నృత్య కళాశాలలో శంకరాభరణం పాటల ప్రభావంతో నేను ఖచ్చితంగా శాస్త్రీయ సంగీతం నేర్చుకుని తీరవలసిందే. నేను అందుకనే నా జన్మలో ఇద్దరికి నేను జీవితాంతం రుణపడి ఉంటా. ఒకటి మా తండ్రి గారైన లక్కావజ్జల కాశీ విశ్వనాథ శర్మ గారు, రెండవ మహానుభావుడు ఆయన విశ్వనాథుడే, కె విశ్వనాథ్ గారు. ఆయన కాశీనాథుని విశ్వనాథ్ గారు. సో వీళ్ళందరూ, ఆయనేమో కనిపించని ఒక గాడ్ ఫాదర్ లాంటి వాడు, ఈయన కనిపెంచిన ఫాదర్ కమ్ గాడ్ ఫాదర్ మా నాన్నగారు. ఘంటసాల తొలి ఆకర్షణ, తొలి ప్రభావం, తొలి స్ఫూర్తి, మలి ప్రభావము, మరి ఆకర్షణ శంకరాభరణం నా జీవితం మీద. అంటే క్లాసికల్ నేర్చుకుంటే అంటే నా మనసులో బలంగా ఉండేది, ఎంత సినిమా పాట పాడినా వీడు గాలిపాటగాడు అనే చిన్న సినిమా పాట అనగానే ఒక తేలిక భావం, ఎంతో కొంత పర్సంటేజ్ అప్పటికి ఇప్పటికీ ఉంది. సినిమా పాటకి ఆదరణ ఉండొచ్చు, కానీ గౌరవం, పూజ్య భావం అనేది సినిమా పాటకి మనం చాలా రేరెస్ట్గా చూస్తాం. దానికి శాస్త్రం ఉండాలి. శాస్త్రం ఉంటే ఆ పూజనీయమైన ఇది వస్తుంది. అందుకనే నేను జర్నలిస్ట్గా ఉన్నప్పుడు 1000 సినిమాలకి పైగా సంగీత దర్శకత్వం చేసిన చక్రవర్తి గారిని నేను ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు, ఏంటంటే మీ జీవితంలో ఇన్ని 1000 సినిమాలకు పైగా చేశారు కదా, ఏమిటి మీ అచీవ్మెంట్ ఏమిటంటే, ఆయన చాలా నిరాడంబరంగా అన్నాడు ఒక గొప్ప మాట. ఎన్ని సినిమాలు చేస్తే ఏమి గంగాధర్ గారు, ఒక శంకరాభరణం లేదు నా జీవితంలో అన్నాడండి ఆయన. దట్ మీన్స్ శాస్త్రీయత లేకపోతే
అది శాస్త్రీయ సుగంధం అద్దకపోతే ఆ కళకి గౌరవం అంటే పూజ్య భావం గౌరవం లేదు. మీరు చూడండి బాలసుబ్రహ్మణ్యం గారు ఏం తక్కువ కాదు, కానీ బాలసుబ్రహ్మణ్యం గారు ఎంత టాలెంటెడో మీరు బాలసుబ్రహ్మణ్యం గారు మంగళంపల్లి గారు ఎదురు పడితే దాదాపుగా సమకాలీనులు, సమమైన ఏజ్ కావచ్చు, కానీ ఇద్దరు ఎదురు పడితే చూడండి బాలసుబ్రహ్మణ్యం గారు మంగళంపల్లి గారి పాదాలంటే నమస్కరిస్తారు. అవును. సో ఇందులో ఈ శాస్త్రీయ సంగీత పునాదికి ఉండే గౌరవం, రెస్పెక్ట్, అది దట్ ఈస్ అల్టిమేట్. అందుకని నేను అంటే ఎంత పాడినా వాడు సినిమా పాటలు పాడతాడరా అని చెప్పేవాడు, శాస్త్రీయ సంగీతం పాడతాడరా, ఈ రెండు ఎక్స్ప్రెషన్స్లో తేడా చూడండి. సో అందుకని ఈ పునాదుల్లోకి వెళ్ళి టచ్ చేయాలి, అప్పుడు గౌరవం వస్తుంది అని శాస్త్రీయ సంగీతం నేర్చుకోవడం కోసం శంకరాభరణం ప్రభావంలో పడి నేను హైదరాబాద్ రావడం జరిగింది. అందుకు ప్రధానమైన కారణం ఈ మన ఊళ్ళో ఉంటే వీడికి ఎదుగు బొదుగు ఏముండదు, వీడిని హైదరాబాద్ పంపిద్దాం, అక్కడ ఏదైనా ఉద్యోగం చూసుకుంటాడు అని మా అమ్మ పంపిస్తే నేను మనసులో సంకల్పం మాత్రం నేను క్లాసికల్ సింగర్గా ఎదగాలి, శాస్త్రీయ సంగీత కళాకారుడుగా గాయకుడుగా ఎదగాలి. అలా నేను హైదరాబాద్ వచ్చి నేను సర్టిఫికేట్ కోర్స్ చేయడం జరిగింది. అది ఎక్కడ దాకా తీసుకువెళ్ళిందంటే సంపూర్ణ భగవద్గీతకి ఘంటసాల గారి ఆ 106 శ్లోకాలు మినహా మిగతా 600 శ్లోకాలు కూడా నేను కంపోజ్ చేయడానికి నాకు ప్రధానమైన ఏమంటారు ఊతమైంది నేను శాస్త్రీయ సంగీతం నేర్చుకోవటం. శాస్త్రీయ సంగీతం మీ గురువులు ఎవరు? నా గురువులు రేవతి రత్నస్వామి. మొట్టమొదటి గురువు మన జేడి చక్రవర్తి గారు ఉన్నారు చూడండి, సినిమా హీరో, అతను చాలా మంచి స్నేహితుడు నాకు. వాళ్ళ అమ్మగారు కోవెల శాంత గారు, ఆవిడ నన్ను మొట్టమొదట ఇంటర్వ్యూ తీసుకున్నారు. ఆ ఇంటర్వ్యూలో పాడు వింటా అన్నారు ఆవిడ. చాలా చమత్కారంగా ఉంటారు, కాన్ఫిడెంట్గా ఉంటారు. ఆవిడ ముందు నేను పాడింది చిందులు వేయకురా చిందులు వేయకురా చిందులు వేయకురా శ్రీరంగనీతులు చెప్పకురా శ్రీరంగనీతులు చెప్పకురా తెలిసి తెలియని అజ్ఞానముతో తెలిసి తెలియని అజ్ఞానముతో ప్రజలను వంచన చేయకురా ప్రజలను వంచన చేయకురా చిందులు వేయకురా. ఇది భక్త తుకారంలో జావడిలాగా చేశారు. అది అద్భుతం. అసలు ఆయన గాత్రంలో ఏది పాడినా అది అమృతం అంతే. ఏమన్నారు ఆవిడ చాలా ఘనంగా ఉంది అన్నారు ఆవిడ. తర్వాత కాలంలో ఇదే మాట స్వర్గీయ రామోజీరావు గారు అన్నారు. ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఆయన పాడమన్నప్పుడు నేను ఘంటసాల గారి పాడినప్పుడు ఆయన ఆపాదమస్తకం పులకిస్తూ ఆయన కళ్ళల్లో అది కనిపించింది. అంత ఘనంగానూ ఉందయ్యా అన్నాడు. అడిగారా మీరు ఏం చెప్పారా? ఆయన అడిగారు. అంటే నన్ను ఒక అరగంట ఇంటర్వ్యూ తర్వాత అది నా జీవితంలో మర్చిపోలేని చాలా గొప్ప ఘట్టం అది. అందరూ ఆ ఫైనల్ ఇంటర్వ్యూకి 3 సెలెక్ట్ అయ్యారు. 3లో మిగతా 2 ఆల్రెడీ కంట్రిబ్యూటర్స్గా ఈనాడుతోనే వర్క్ చేసిన వాళ్ళు ఈ ఇంటర్వ్యూకి వచ్చారు, జర్నలిస్ట్ ఇంటర్వ్యూకి వచ్చారు. వెళ్ళి వాళ్ళు 5 నిమిషాల్లో బయటకు వచ్చేస్తున్నారు. నాకు అసలు దడదల్లాడడం మొదలెట్టింది. దీనికి ఏం కోర్స్ ఉండదు, సినిమా జర్నలిస్టు, దానికి ఏం పుస్తకాలు ఉండవు. ఆయన ఏం ఇంటర్వ్యూ చేస్తారు, ఏం అడుగుతారు. రామోజీరావు గారు అంటే మనకి చాలా ఇక్కడ శిఖరాయమానమైన ఆల్రెడీ అంత గొప్ప ఒక పిక్చర్లోకి లోపలికి వెళ్ళాం. అంత క్యాన్వాస్లో ఆయన్ని ఊహించుకుని లోపలికి వెళ్ళి ఆయన 25 నిమిషాలు క్వశ్చన్స్ అడిగారు. నేను అన్నీ చెప్పాను. అదృష్టం బాగుండి ఈ సాహిత్యానికి సంబంధించినవి, ఈ సినిమాలకు సంబంధించినవి, నా ఎక్స్పీరియన్సెస్, నా వెర్బల్ కమ్యూనికేషను, ఈ భాష, అవన్నీ ఈయన సాటిస్ఫై అవుతున్నారు అని అనిపించింది. ఆయన ఎప్పుడైతే ఇదేంటి అప్లికేషన్లో నువ్వు గాయకుడని కూడా ఉంది, నువ్వు పాటలు కూడా పాడతావా అన్నాడు ఆయన. అంటే పాడతాను సార్ అన్న. ఏం పాడతావు అన్నారు ఆయన. ఘంటసాల గారి పాటలు అన్న. ఘంటసాల గారి పాటలు పాడేవాళ్ళని ఒక స్టేజీ మీద చూశాను తప్ప వాళ్ళు ఒక స్టేజీకి రావడం చూడలేదయ్యా అన్నాడు ఆయన. అంటే నేను చాలా బాగా గుర్తు పెట్టుకున్న మాట అది, అండర్లైన్ చేసుకోవాలి. అందులో అంటే ఆయన దృష్టి వేరు, యాక్చువల్గా నా దృష్టి వేరు. ఘంటసాల గారి పాటని ప్రాక్టీస్ నీ గొంతులో ప్రాక్టీస్ చేస్తే అవి ప్రతి పాట ఒక సబ్జెక్ట్ లాంటిది, ప్రతి పాట ఒక లెసన్ లాంటిది, ప్రతి పాట ఒక తర్ఫీదు లాంటిది, ఒక ఎక్సర్సైజ్ లాంటిది. ఘంటసాల గొంతునే ఇమిటేట్ చేయటం ప్రారంభిస్తే అది నీకు పెద్ద శాపం అవుతుంది, నువ్వు జీవితంలో పైకి వచ్చే అవకాశం లేదు. సో అందుకని నేను ఇప్పటికీ చెప్తాను, ఘంటసాల గారి గాత్ర ధర్మాన్ని అనుసరించాను కానీ గాత్రాన్ని అనుకరించలేదు.
ఆయన ప్రభావం వేరు. ఆయన ప్రభావం ఉంది నా మీద అంతే. అది నా గొంతులోనే పాడతాను, మీరు వింటున్నప్పుడు అది నా గొంతులోనే వినిపిస్తుంటుంది. మీ గొంతు వినిపిస్తుంది. పూర్తిగా ఇది ఘంటసాల గొంతుని ఇమిటేట్ చేస్తూ ఫాల్స్ వాయిస్. ఫాల్స్ వాయిస్ అది నాకెప్పుడు యద్యదాచరతి శ్రేష్ఠ తత్తదేవేతరో జనః సయత్ ప్రమాణం కురుతే లోకస్తదను వర్తతే. ఇది నా గొంతులోనే ఉంటుంది. కాకపోతే నీ గమకం అవన్నీ యాజ్ ఇలాగే ఉండాలని ఒక నిష్ఠతో చాలా పరిశ్రమ చేసి, అంటే మనం ఏం లేదండి, గీత ఒక గొప్ప శ్లోకం చెప్తుంది, ఆత్మజ్ఞానపూర్వక కర్మానుష్ఠానము ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ అంటాడు 2వ అధ్యాయంలో ఆ చిట్ట చివరి శ్లోకం. నువ్వు ఏ పని చేస్తున్నావో ఆ పనితో తాదాత్మ్యత పొందుతున్న సమయంలో ఇది కరెక్ట్గా చేస్తున్నావా లేదో నీకు తెలిసిపోవాలి. ఆత్మజ్ఞానం ఉండాలి. ఇది ఆత్మజ్ఞానం. లోపల తెలిసిపోతుంటుంది, పోయింది అని తెలియాలి, కరెక్ట్గా పడింది తెలియాలి, ఇంకా నేను కృషి చేయాలి తెలియాలి. ఇన్ని తెలిస్తే తప్ప నువ్వు ఆ సబ్జెక్ట్లో పర్ఫెక్ట్. కొంతమంది చేసేసి నేను బాగా పాడానో బాగా చేశానో ఒకసారి చూడు అంటే, మేము జర్నలిస్ట్గా ఉన్న రోజుల్లో సినిమా తీసిన తర్వాత ప్రివ్యూస్కి పిలుస్తుండేవాడు. అతని దృష్టిలో అద్భుతం అది. అద్భుతం అనేది నీ దృష్టిలో కాదు, నా దృష్టిలో కూడా అద్భుతం అయితేనే అద్భుతం అది. ఆ జ్ఞానం ఉండాలి. ఆ జ్ఞానం ఉండాలి. లేదు నేను అనుకున్నట్టు రాలేదు. భగవద్గీత అలాగే చేసాం స్వామి. నేను ఇవాళ మీ ముందు మాట్లాడడం అన్నది నాకు చాలా ఆనందం. మీతో మాట్లాడుతున్నప్పుడు నాకు ఒక ప్రత్యేకమైన ఆనందం కలుగుతుంది. అదేంటంటే యు ఆర్ నాట్ జస్ట్ అన్ ఇంటర్వ్యూవర్. నేను ఏమంటారు, ఆత్మనివేదనం అంటామే, సఖ్యం ఆత్మనివేదనం. మీ ముందు నేను కూర్చున్నప్పుడు అలా ఫీల్ అవుతాను శర్మ గారు. కారణం ఏమిటంటే జర్నలిజం అనేది ఏదో కొంత నాలెడ్జ్ పెట్టుకుని, ఇవాళ ఇన్ జనరల్గా చూస్తున్నాం మనం, చాలామంది వస్తుంటారు, ఈ నెలకి ఇన్ని ఇంటర్వ్యూలు చేయాలి, ఈ వారం ఇన్ని ఇంటర్వ్యూలు చేయాలి, ఈ వారం అయిపోతుంది, ఎవరిని ఇంటర్వ్యూ చేసే వాళ్ళు ఎవరు ఖాళీగా లేవున్నారు, ఎవరు దొరకలేదని మనం టెన్షన్ పడిపోయి ఎవరిని పడితే వాళ్ళని కొన్ని సందర్భాల్లో ఏదో చుట్టేసే ప్రయత్నంలో నేను కూడా ఆ రోజుల్లో, ఇవాళ ఎవడో ఒకడు ఓకే నాగేశ్వరరావు గారితో మొదలెట్టి చివరికి ఎక్కడికో పోయి ఇవాళ నాగేశ్వరరావు గారు దొరకలేదు, ఎన్టీ రామారావు గారు దొరకలేదు, చిరంజీవి గారు దొరకలేదు, ఇవాళ ఎవడో ఫలానా వాడు దొరికాడు, సరే వీడితోనే కానిద్దాంలే, వీడితో సరిపెట్టుకుందాంలే అన్నట్టుగా ఉండేది. కానీ నాలెడ్జ్ ఉండి ఆ సబ్జెక్ట్ మీకు పూర్తిగా తెలిసి ఉండి ఏమి అడగాలో, మనం ఎవరినైతే ఇంటర్వ్యూ చేస్తున్నామో ఆ ఇంటర్వ్యూ చేసే వ్యక్తి ద్వారా సమాజానికి ఏమందించాలో కూడా క్లారిటీ ఉండాలి. అది లేకపోతే చాలా దుర్మార్గాలు బయటకు వచ్చేస్తాయి. ఇవాళ మార్కెట్లో నడుస్తుంది అది. నేను దాని కొనసాగింపు చెప్తాను. మీ ప్రత్యేకత అంటే కొప్పరపు సోదర కవుల మనవడయ్యుండి అసలు నేను మిమ్మల్ని ఈ స్థాయి కాదు స్వామి నేను చూడాలనుకుంది. యువర్ లైక్ మీరు గ్రేట్ పోయిట్, చాలా గొప్ప కవి, సంస్కృతాంధ్రాల్లో అపారమైన పాండితీ ప్రకర్ష కలిగిన మహాత్ముడు మీరు ఇన్ జనరల్గా అందరూ. ఇంకో రెండోది ఏమిటంటే అతని గొప్పతనం మనం ఎప్పుడు తెలుసుకోవచ్చు అంటే, ఆ సీట్లో కూర్చున్న వ్యక్తి గొప్పతనం, ఆ సీట్లో అతను లేకపోతే ఎవరైనా కూర్చోగలరా అని అనిపిస్తే ఆ సీట్లో కూర్చున్నవాడు గొప్పవాడు కాదు. ఇతను లేకపోతే ఆ సీటు బాధపడుతుంది. గుర్రం జాషువా అనే మహాకవి అంటాడు, ఈ లోకంబున వృద్ధి కాదగిన ఏ విద్యలు అల్లాడునో అని. ఎంత గొప్ప మాట చూడండి. ఈ లోకంబున వృద్ధి కాదగిన ఏ విద్యలు అల్లాడునో. నిజంగానే ఇంకొక 50 ఏళ్ళు కనుక ఈయన జీవించుంటే, ఉదాహరణకి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, ఉదాహరణకి మంగళంపల్లి గారు, ఉదాహరణకి ఘంటసాల గారు, ఉదాహరణకి సుశీలమ్మ గారు పాడడం అనేది ఆగిపోయింది. కానీ అదే యవ్వనం ఉండి ఆవిడ ఇంకొక 50 సంవత్సరాలు అదే యవ్వనం కలక పరమాత్ముడు ప్రసాదించి ఉంటే తయారయ్యేవారు కదా అసలు. ఉంటే ఆ సుశీల్ గారితో ఎన్ని పాటలో దానికి రీప్లేస్మెంట్ లేదు. అందరూ ముక్కుతో. ఆ తర్వాత వచ్చిన చాలా గొప్ప వాళ్ళకు కూడా మీరు ఒక్కొక్కళ్ళు చెప్పండి, వాళ్ళ ఉన్న ప్రాబ్లం ఏమిటో చెప్తారు. ఇన్ని వేల గొంతులు, ఎవరిది రౌండెడ్ వాయిస్, ఎవరిది ఆత్మలోకి వెళ్ళిపోయి అద్భుతంరా అనిపిస్తుందో, ఎవరిది 4 పాటలు విన్న తర్వాత కూడా బోర్ కొట్టదో, అట్లా ఒక్కొక్క పిచ్ ఒక రకంగా ఉంటుంది. ఆ స్థాయిలో వాళ్ళు పాడుతున్నప్పుడు మనం కొన్ని భరించలేము. ఒక్కొక్కడు మంద్ర స్థాయిలో పాడితే మాత్రమే బాగుంటుంది, ఒకడు మధ్యమ స్థాయిలో పాడితే మాత్రమే బాగుంటుంది. రేరెస్ట్ ఉంటారు. ఘంటసాల గారు 3 స్థాయిల్లో, మంగళంపల్లి గారు 3 స్థాయిల్లో, యేసుదాస్ గారు 3 స్థాయిల్లో, బాలసుబ్రహ్మణ్యం గారు 3 స్థాయిల్లో. సో అట్లా మీకు నేను చాలా కృతజ్ఞతలు తెలియజేస్తాను. ఎందుకంటే ఒక సబ్జెక్ట్ మాట్లాడుతున్నట్టు ఉంటుంది, క్వశ్చన్కి ఆన్సర్ చెప్తున్నట్టు అనిపించదు శర్మ గారు. అందుకని మీకు చాలా కృతజ్ఞతలు. రామోజీరావు గారి దగ్గర ఏ పాట? సో రామోజీరావు గారి దగ్గర అప్పుడు పాడింది ఆయన, మీరు ఏంటి ఘంటసాల గారి పాటలు పాడతావా? అయితే వాళ్ళని ఒక స్టేజీ మీద చూశాను కానీ ఒక స్టేజీకి రావడం చూడలేదో అన్నాడు ఆయన. సరే అది నేను మనసులో పెట్టుకున్నాను, ఏదైనా పాడు అన్నారు ఆయన. పాడంటే నేను
అప్పటిదాకా టెన్స్గా ఉన్నవాడిని, ఈ ఉద్యోగం మనకు వస్తుందో రాదో, ఆయన అడుగుతుంది మనం చెప్పగలమో లేదో అని. ఈ చివరి క్వశ్చన్ మాత్రం అది నా సబ్జెక్టే 100%. నేను ఒక కాన్ఫిడెన్స్తో అడిగాను ఆయన్ని, మీరే ఏదన్నా అడగండి సార్, ఒక పాట అడగండి నేను పాడతాను. ఆయన చాలా తెలివిగా ఆయన ఏమన్నారంటే, నేను గుర్తు చేసుకుని అడగటం కాదు, ఈ క్షణంలో, ఈ సందర్భంలో, ఈ వాతావరణంలో నీకు ఏ పాట పాడాలనిపిస్తే అది పాడు అన్నారు ఆయన. మనకి టక్కున పెద్దవాళ్ళ ముందుకు వచ్చినప్పుడు మనకి వేల పాటలు వచ్చు, కానీ ఏది పాడితే ఉద్యోగం వస్తుంది, ఏది పాడితే ఆయనకి నచ్చక ఉద్యోగం పోతుందో తెలియదు. దాంతో నేను శివశంకరి లాంటి స్వరాలు వేసే స్వర సంచారం ఉండే పాట ఉత్తమమా, అక్కడేం పాండిత్యం నిరూపించుకోవాలా, ప్రశాంతమైంది పాడాలా అనుకుని ఒక క్షణం డైల్మాలో పడి మొత్తం మీద అప్రయత్నంగా వచ్చింది. పాడుతా తీయగా సల్లగా కొనుకు పడితే మనసు కాస్త కుదుట పడతది, కుదుట పడ్డ మనసు తీపి కలలు కంటది, కలలే మనకు మిగిలిపోవు కలిమి శివరకు, ఆ కలిమి కూడా దోసుకునే దొరలు ఎందుకు. పాడుతా తీయగా సల్లగా పసిపాపలా నిదరపో తల్లిగా, బంగారు తల్లిగా, పాడుతా తీయగా సల్లగా. ఆయన కదిలాడు. అప్పుడు నన్ను మొదట ఇంటర్వ్యూ చేసిన కోవెల శాంత గారు అన్నట్టుగా, అంత ఘనంగానే ఉందయ్యా, ఘంటసాల పాటలు బాగా వంట పట్టించుకున్నావు అన్నారు ఆయన. నా జీవితంలో బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ ఇన్ మై లైఫ్, ఫస్ట్ బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ ఇన్ మై లైఫ్ ఈజ్ రామోజీరావు గారు. తర్వాత కాంప్లిమెంట్ అబ్దుల్ కలాం గారు. అబ్దుల్ కలాం గారు ఇంత భగవద్గీత పాడానన్నారు కదా, ఐ వాంట్ టు లిజన్ వెన్ లార్డ్ శ్రీకృష్ణ షోన్ హిజ్ విశ్వరూప టు అర్జున. ఆ సన్నివేశంలో ఐ వాంట్ టు లిజన్ ది ఎమోషన్ ఆఫ్ అర్జున. కెన్ ఐ లిజన్ ఫ్రమ్ యువర్ వాయిస్ అని అడిగారు ఆయన. ఆ రోజు చాలా దీర్ఘంగా ఒక పావుగంట చర్చ జరిగింది. అందులో ఆయనకి భగవద్గీతతో ఆయనకున్న భగవద్గీత పఠనం తర్వాత ఆయన ఆలోచనలో మార్పు అవన్నీ చెప్పాడు. నాకు నా ఫస్ట్ గ్రేటెస్ట్ ఇన్స్పిరేషన్ ఇన్ దిస్ కంట్రీ, ఇన్ దిస్ బర్త్ ఈజ్ లిజనింగ్ అండ్ స్టడీయింగ్ భగవద్గీత. నాకు స్ఫూర్తినిచ్చిన మొదటి మహాగ్రంథం భగవద్గీత అని అబ్దుల్ కలాం గారు అన్నారు. సార్వజనీనత లేకపోతే ఆ మాట అనరారు. ఎమోషనల్ శ్లోకం ఏదండి? పశ్యామి దేవాంస్తవ దేవదేహే సర్వాంస్తథా భూత విశేష సంఘాన్ బ్రహ్మాణమీశం కమలాసనస్థం ఋషీంశ్చ సర్వానురగాంశ్చ దివ్యాన్ అనేక బాహూదర వక్త్రనేత్రం పశ్యామి త్వాం సర్వతోనంతరూపం నాంతం న మధ్యం న పునస్తవాదిం పశ్యామి విశ్వేశ్వర విశ్వరూప విశ్వరూప. దంశ్రాకరాళాని చ తే ముఖాని దృష్ట్వైవ కాలా నలసన్నిభాని దిశో న జానే న లభే చ శర్మ ప్రసీద దేవేశ జగన్నివాస. త్వమాదిదేవః పురుషః పురాణః త్వమస్య విశ్వస్య పరం నిధానం వేత్తాసి వేద్యం చ పరం చ ధామ త్వయా తతం విశ్వమనంతరూప. అది నేను అంటే అప్పటికి నేను ఈ ఫ్లూయెంట్గా ఇంగ్లీష్లో దీని తాత్పర్యం చెప్పలేని పరిస్థితి కాబట్టి అది తెలుగులో చెప్పాను. దానికి ఆ ఎమోషన్ అది క్యారీ అయ్యింది. దేవా ఎల్ల దేవతలు ఎల్ల ప్రాణులు కమలాసనుడైన ప్రజాపతియగు బ్రహ్మదేవుడు సమస్త ఋషులు
వాసుకి మొదలుగా గల దివ్య సర్పములు నీ యందు నాకు గోచరమగుచున్నవి. విశ్వేశ్వర, విశ్వరూప, అనేక బాహువులతో, ఉదరములతో, ముఖములతో, నేత్రములతో ఒప్పియున్న, సర్వత్రా వ్యాపించియున్న నీ అనంత రూపమును గాంచుచున్నాను. అట్లయ్యో నీ ఆకారమును ఆది మధ్యాంతములను గుర్తింపజాలకున్నాను. కోరలచే భయంకరములై ప్రళయాగ్ని సమానములైన నీ ముఖములను చూచుట వలన నాకు దిక్కులు తెలియకున్నవి. సుఖమును పొందజాలకున్నాను. దేవేశ ప్రసన్నుడవు కమ్ము. శాంతిని పొందజాలకున్నాను. జగన్నివాస ప్రసన్నుడవు కమ్ము. విశ్వరూపం తర్వాత ఇది విశ్వరూపం తర్వాత. కళా మరి అంతకుముందు ఎవరిది విన్నాడు? చదవటమేనా ఘంటసాల చదవటం లేదు, ఆయన ఇంకెవరిది వినలేదు. అది మీదే వింటాం. నాది వినడం. ఆ వింటము ఆయనకి డైరెక్ట్గా అంత ఎమోషన్ ఘంటసాల వినకపోవటము, వినకపోవడం, ఆ ఎమోషన్ క్యారీ అయింది. ఆల్రెడీ ఆ శ్లోకాలు చదివి ఉన్నాడు. ఆయన కొన్ని శ్లోకాలు చెప్పి చాలా విచిత్రమైన కర్మణ్యేవాధికారస్తే నేను పాడుతున్నప్పుడు దాంతో కలిపి ఆయన ఉచ్చరిస్తున్నాడు. అసలు నేను ఈ భూమి మీద చూసిన అంటే మతంతో సంబంధం లేని రాష్ట్రపతి స్థాయిలో ఉండి, మేబీ శంకర దయాళ శర్మ లాంటి మహాత్ములు కూడా ఈ మార్గంలో సంచరించిన మన వాళ్ళందరూ మనం మాట్లాడుతుంటే అంటూ దీంతో పాటు ఫాలో అవుతూ ఉండేవాడు. దీంతో పాటు వాళ్ళు కూడా పాడుతూ ఉచ్చరిస్తూ ఉండేవాడు. అలాంటి వాడండి కలాం గారు. ఏమన్నారు ఆయన? దిస్ ఇస్ ఎక్స్ట్రాడినరీ. మీకు ఆ వీడియోలో యూట్యూబ్లో ఉంది ఆ వీడియో. ప్రధానంగా ఆయన చెప్పినవి కృష్ణుడి విశ్వరూపం తర్వాత, కృష్ణుడు బోధించిన భగవద్గీత తర్వాత అర్జునుడిలో ఉన్న డౌట్స్ అన్నీ పోయినాయి. అర్జునుడికే పోయిన డౌట్స్ మనకి పోవా అన్నాడు ఆయన. ఇమ్మీడియట్గా ఆయనకి ఆ శ్లోకం గుర్తుకొచ్చి ఉండకపోవచ్చు, కానీ చివరిలో కృష్ణుడు చెప్పిన శ్లోకానికి తాత్పర్యం చెప్తున్నాడు అబ్దుల్ కలాం గారు. అది సారాంశం చెప్తున్నాడు. ఆ శ్లోకం ఏమిటంటే, అర్జునుడు చెప్తున్నాడు, నష్టో మోహ స్మృతి లబ్ధ త్వత్ప్రసాదాన్మయాచ్యుత స్థితోస్మి గత సందేహ కరిష్యే వచనంతవ. నువ్వు బోధించిన ఈ ఉపదేశం విని నష్టో మోహ, నాకు మోహం అంటే అజ్ఞానం, నా అజ్ఞానం తొలగిపోయింది, జ్ఞానం లభించింది. సందేహాలు ఏవైతే ఉన్నాయో ఇప్పటి వరకు అవి మొత్తం పోయినాయి. ఇప్పుడు కర్తవ్య నిష్ఠుడనై నేను ఇప్పుడు సిద్ధంగా ఉన్నాను. ఇప్పుడు నా స్వాభావిక కర్మని ఆచరించడానికి సిద్ధంగా ఉన్నా. ఐఎమ్ రెడీ టు ఫైట్ అని లేచాడు వెంటనే అర్జునుడు. ఫ్రెష్గా లేచాడు. మొదట్లో ఏమన్నాడు? నయోత్సే, నేను యుద్ధం చేయను అంటే అతను ఏ డ్యూటీ అయితే చేయాలనుకున్నాడో అది చేయనన్నాడు. అక్కడ కృష్ణుడు తలంటి పోస్తే చివరికి ఇప్పుడు నువ్వు ఏం చెప్తున్నావో అది నేను చేయడానికి సిద్ధంగా ఉన్నా, నాకు అర్థమైపోయింది, నేను చాలా తప్పు చేశాను. అంటే భగవద్గీత వినకముందు విన్న తర్వాత జీవంటం తినక ముందు తిన్న తర్వాత అర్జునుడు లాంటి వారికి అలా జరిగినప్పుడు మనకెందుకు జరగదు? ఇది రెండోది ఏమిటంటే, మతాల పుట్టన కాలంలో పుట్టింది. ఆయన పాఠం చెప్పాడు, జీవిత పాఠం, వాట్ టు డూ వాట్ నాట్ టు డూ. సినిమాలో డైలాగ్ ఉంది చూడండి, ఎవరో హీరో చెప్తాడు, ఇప్పుడు చెప్పండి అబ్బాయిలు, వాట్ టు డూ వాట్ నాట్ టు డూ, ఏం చేయాలి ఏం చేయాలి. అదే భగవద్గీత. ఇది తెలియక పాపం ఇవాళకి చాలా మంది, అంటే ఇప్పుడు చాలా మంది రియలైజ్ అవుతున్నారు. అదృష్టవశాత్తు పరమాత్మ నన్ను ఈ మార్గంలో, ఇది పరమాత్మ ఇచ్చిన భిక్షయ స్వామి. నేను ఖచ్చితంగా చెప్పి, నాది కాదు ఇది, ఈ ప్రయత్నం నాది కాదు, ఈ వాక్కు నాది కాదు, ఈ మార్గం నాది కాదు, ఈ థాట్ నాది కాదు. మీకు కోవెల శాంత గారితో పాటు ఇంకెవరెవరు ఉన్నారు గురువులు? మీరు కోవెల శాంత గారు మొదటి గురువు. తర్వాత మొదటి గురువు శ్రీరంగం గోపాలరత్నం గారు. చాలా గొప్ప వాళ్ళు దిక్సూచులండి అంటున్నా. నేను ఏమంటానంటే, వీళ్ళని చూసి నా జీవితంలో నేర్చుకుంది, నేను కలిసిన వాళ్ళని చూసి నా జీవితంలో నేను నేర్చుకుంది ఏంటంటే, శ్రీరంగం గోపాలరత్నం గారు ఐకాన్ ఫర్ ది కర్ణాటిక్ క్లాసికల్ వోకల్. సుశీల గారు ఐకాన్, ఘంటసాల గారు ఐకాన్, అక్కినేని నాగేశ్వరరావు గారు ఐకాన్, ఎన్టీ రామారావు గారు ఐకాన్, రామోజీరావు గారు ఐకాన్. మీరు నిరంతరం ఐకాన్స్ మధ్యలోనే తిరగటం వల్ల దాని ప్రభావం ఎలా ఉంటుందో చూడండి. శ్రీరంగ గోపాలరత్నం గారి ఆమెకుండే ఆ భావం, భక్తి సంగీతానికి, లలిత సంగీతానికి ముఖ్యంగా ఆవిడ భావము, ఆ రసము చాలా హై లెవెల్లో అద్భుతం. ఆవిడ గొంతులో ఉండే, నేను ఏమంటానంటే, పరమాత్మ ఒక్కొక్క గొంతుకి ఒక్కొక్క సంస్కారం ఇస్తాడండి. టింజ్ అంటున్నాం మనం, సంస్కారం. ఇప్పుడు మీరు సినిమాలో 6 పాటలు ఉంటే 5 పాటలు బాలసుబ్రహ్మణ్యం గారికి, ఆ రోజులో ట్రెండ్, 5 పాటలు బాలసుబ్రహ్మణ్యం గారికి ఇచ్చేసి ఒక్క పాట యేసుదాస్ గారికి అట్టే పెడతారేంటి ఆ రోజుల్లో? ఏంటది? అతని స్థాయి ఏంటి? అదొక్కటే కుంతి కుమారి అని పాడితే ప్రత్యేకమైన అర్థం. అసలు అది ఆ డెప్త్ వేరు, అంటే ఆ గాత్రం వైశాల్యం వేరు, ఆ అనుభూతి వేరు, ఆ ఆర్ద్రత వేరు, ఆ పరమశాంతి వేరు.
అంటే ఆయనకున్న శాస్త్రీయ జ్ఞానం పునాదులు ఆయన గాత్రంలో ఉండే ఒక ప్రత్యేకత రెండు కలిపి ఆయన ప్రత్యేకంగా అదేంటంటే కొన్ని కొన్ని జనరల్ గాత్రాలు ఉంటాయి, సినిమాటిక్ గా ఉంటాయి. అవును. కొన్ని ఇలాంటివి మాత్రమే సోల్ టచ్ అంటారే, అది ఆత్మానుబంధం. అది వింటుంటే ఏమిటో ఎక్కడికో తీసుకెళ్తుంటే అనిపించేస్తుంది. ఇలా సినిమా జర్నలిజంలో నుంచి ఈనాడు లాంటి పెద్ద సంస్థలో నుంచి తర్వాత మీరు చాలా కాలం కచేరీలు చేశారు, అద్భుతంగా ఘంటసాల పాటలు చాలా పాడారు. అవి దశాబ్దాలు పాటు చేసిన 90 నుంచి 2006 వరకు కచేరీలు చేశానండి. ప్రపంచం 18 దేశాలు తిరిగాను. అన్ని ఘంటసాల గారి పాటలే. తల్లిదండ్రులు ఇచ్చిన సంస్కారం వల్ల అది ఎప్పుడు నేను ద్వంద్వార్థాల పాటలు పిచ్చి పాటలు ఎప్పుడు పాడలేదు. అలా నాకు చాలా గుర్తింపు కూడా వచ్చింది. నేను ఘంటసాల గారికి జీవితాంతం ఎందుకు రుణపడి ఉండాలంటే, గుర్తింపు నాకు గౌరవం తెచ్చిపెట్టింది ఘంటసాల గారి మార్గం. సినిమాల్లో సక్సెస్ వచ్చేంత వరకు నాకు ఒక బలమైన ఆలంబన కావాలి, అది ఘంటసాల పాట అయింది. ఎవరికైనా అంతే. ఇప్పుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారికి ఆయన బిగినింగ్ డేస్లో ఆయన మీద ప్రభావం, ఆయన జీవితం అంతా ఆయన మీద ప్రభావం మహమ్మద్ రఫీ. అలా ప్రతి ఒక్కరి మీద విశేషమైన ప్రభావం ఉంటుంది. ఘంటసాల గారి మీద రాజేశ్వరరావు గారి ప్రభావం ఉంది. ఘంటసాల గారి మీద పట్రాయని సీతారామ శాస్త్రి గారి ప్రభావం కూడా ఉంది. అందుకని బిగినింగ్ డేస్లో ఘంటసాల గారి గాత్రం కానీ ఆ పాడే తీరు కానీ పాడే ధర్మం కానీ వేరుగా ఉండేది. తర్వాత అది ఇండివిజువల్ డెప్త్ క్యారెక్టర్స్ ఆయన పాడుతుంటే ఆయనలాగానే అనిపించటం, ఎన్టీ రామారావు గారికి పాడుతున్నప్పుడు నాగేశ్వరరావు గారికి పాడుతుంటే ఆయనలాగా అనిపించటం. అంటే మీరు ఈనాడు లాంటి సంస్థలో సినిమా జర్నలిజంలో ఉంటూ ఇంకొక ప్రపంచం అంతా తిరిగి వేల కచేరీలు ఇచ్చి ఇంకో పక్క సినిమాలకు కూడా కొంత పాడుతూ ఇటువంటి వాతావరణం పూర్తిగా వాటిని పక్కన పెట్టేసి ఒక్కసారిగా పూర్తిగా భగవద్గీతలోకి ప్రవేశించారు కదా, అది ఎందుకు జరిగింది, ఎలా జరిగింది? భగవద్గీతలోకి ప్రవేశించడం అనేది స్వయంకృతం కాదు. త్రివిధ భవతి శ్రద్ధ దేహినాం సా స్వభావజ. గీతలో చాలా గొప్ప శ్లోకం. ఇది ఎందుకిలా అని మీరు ఎక్కడన్నా క్వశ్చన్ వేసి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకుని ఆన్సర్ దొరక్కపోతే, ఈ ఆన్సర్ మీకు స్పిరిచువాలిటీ ఆధ్యాత్మిక జ్ఞానంలో మాత్రమే దొరుకుతుంది. భగవద్గీతలో దొరుకుతుంది. భగవద్గీత అంటే కర్మ సిద్ధాంత గ్రంథం. ఇది అండర్లైన్. భగవద్గీత అంటే కర్మ సిద్ధాంత గ్రంథం. ఏ పని అయితే చేస్తున్నావో ఆ పని తాలూకు ఫలితం అనుభవిస్తావు. అక్కడ చెక్ చేసుకోవచ్చు ఖచ్చితంగా. మీరు భగవద్గీత అంటే మీకు మీ జీవితానికి, మీ యాటిట్యూడ్కి, మీ గమనానికి, మీ లక్ష్యానికి, టోటల్గా మీ జీవితానికి అదొక దర్పణం లాంటిది. ఏం చేస్తున్నావు, ఏం చేయాలి, ఏం చేయకూడదు అది చెప్పేది. నాకు వీళ్ళందరికీ కూడా బేసిక్స్ భగవద్గీత బాల్య దశ నుంచే నేర్పిస్తే ఎలా ఉంటుందంటే, నేను ఒక వారం రోజుల నుంచి ఈ సోషల్ మీడియాలోనూ టీవీల్లోనూ ఒక విషయం చూస్తున్నానండి. అదేంటంటే సినిమాలని ఒకడెవడో పైరసీ చేసి జనాలకి ఫ్రీగా ఇస్తున్నట్ట. జనాలు ఉచితమనే మానసిక దౌర్బల్యానికి లోనైన మానవులు, ఉచితం అనేది మానసిక దౌర్బల్యం, డబ్బు పెట్టాం, అవతల వాడి జేబులోంచి డబ్బు కొట్టేస్తాం. ఈ ఉచితం అనే మానసిక దౌర్బల్యానికి అలవాటు పడిపోయి దీనివల్ల స్ట్రెంగ్త్ పెరిగిపోయి ఇప్పుడు వాడు దేవుడని ఎక్కడో విశ్లేషణ చూస్తుంటే నాకు అసలు ఆశ్చర్యం అనిపించిందండి. ఇప్పుడు ఇది పైరసీ, అతను ఏదో ఛానల్ అని చెప్పాడు, అది నెట్లో ఏదో ఆ ఛానల్ దొరుకుతుంది. వాళ్ళ మార్కెట్లో ఒక సినిమా రాగానే సాయంత్రానికల్లా వాడు దొంగతనం చేసి, మూడోవాడు దొంగతనం చేసి పెట్టేస్తాట. దీని పేరు దొంగతనమే కదా, అతని దొంగనాలే కదా. మరి ఈ దొంగ అనాల్సిన వాడి వెనకాల ఇంతమంది అతన్ని ఎలివేట్ చేస్తున్నారంటే అసలు వీళ్ళు ఏ సంతతికి చెందిన వాళ్ళు? అది ఎలా ధర్మం అవుతుంది? మనం ధర్మం గురించే మాట్లాడదాం. భగవద్గీత ధర్మమే మాట్లాడుతుంది. ధర్మక్షేత్రే కురుక్షేత్రే. భగవద్గీత చెప్పింది ఎవడు? పరమాత్మ చెప్పాడు. దేవుడు చెప్తున్నాడు దట్ ఈజ్ యువర్ ప్రాపర్టీ. సినిమా అనేది ఒక ప్రొడ్యూసర్స్ ప్రాపర్టీ. దాన్ని నేను దొంగతనం చేయడానికి నేనెవరిని? ఇక్కడ ధర్మం ఉంది. ఒకవేళ నిజంగా ఇదే ధర్మం అయితే వాడు దాక్కుని తిరగాల్సిన అవసరం లేదుగా. వాడు పాపం చూడండి, ఈ తండ్రికి పుట్టానని చెప్పుకోలేడు. వీడు ఇలా దొంగతనం చేసేవాడు నా కొడుకు అని పాపం అతగాడి తండ్రి చెప్పుకోలేడు. నీ భార్య ధైర్యంగా చెప్పుకోలేదు. నీ కోసం పోలీసులు తిరుగుతున్నారు. అంటే ధర్మము, న్యాయము, చట్టము మూడు ఉన్నాయి కదా. దీనికి లోబడి కదా, అంటే మన వ్యవస్థ అంతా ఇది కదా. ఇప్పుడు దీనికి లోబడే తిరగాల్సిందే. ఏ పని చేసినా అది ధర్మబద్ధంగా ఉండవలేనో. అంటే రామదాస్ చేసింది గొప్ప పేరు. దేవాలయం కట్టించినప్పటికీ అది కట్టుకోకుండా దేవాలయం కట్టించినప్పటికీ కూడా
అది చట్ట ప్రకారం తప్పు కాబట్టి ఆ. అతను జైలు శిక్ష వేశాడు. రామదాసు మన భక్తి, ఆయన ఎప్పుడు ఖచ్చితంగా ఆయనకి పరమాత్మకి పరమ భక్తుడు కాబట్టి ఆ ఉన్నది కూడా లోపల అనుభవిస్తున్నా అతను మళ్ళీ చివరికి పరమాత్మ కైంకర్యంలోనే ఆ జైలు జీవితం కూడా అంతే ఆనందంగా గడిపాడు. మీరు అందుకనే ఈ పాండవులు కూడా మీరు అరణ్యవాసం చేస్తున్నప్పుడు, అజ్ఞాతవాసం చేస్తున్నప్పుడు ధర్మరాజు గొప్ప మాట అంటాడు, మీరు ధర్మ మార్గంలో వెళుతున్నప్పుడు ఎన్ని కష్టాలైనా, ఎంత చీల్చి చెండాడేసే కష్టాలైనా అవి సుఖాలుగా తోస్తాయిట. వెన్ యు ఆర్ ఇన్ రైటియస్నెస్ పాత్, ధర్మ మార్గంలో ఉన్నవాడికి కష్టం కూడా సుఖంలా తోస్తుంది. అలా తొయ్యకపోతే అసలు హరిశ్చంద్రుడు అసలు మనం ఊహించగలమండి? జస్ట్ లైక్ దట్ స్టోరీ అనుకుంటే అది మహా అద్భుతం, అది చరిత్ర అనుకుంటే ఇంకా అద్భుతం. అది ధర్మబద్ధంగా ఉండటం. హరిషి అదేంటంటే ఒక రాజు కాటికాపరి ఏంటండి, ఎలా ఊహించగలం అట్లా? అలా బతకటం అన్నది అందులో ఎంత ఆనందం పొంది ఉంటాడండి అతను. ఇది కూడా అంతే. మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం ఏంటంటే ఇందులోకి ఎలా వచ్చామంటే అది మనకు తెలియదు. తర్వాత మీరు హైదరాబాద్ రావడానికి ప్రధానమైన కారణం కూడా హైదరాబాద్ వచ్చి శాస్త్రీయ సంగీతం నేర్చుకొని శాస్త్రీయ సంగీత కచేరీలు ఇవ్వాలన్న ఒక ప్రధాన లక్ష్యం కదా. ఇవన్నీ పక్కకి వెళ్ళిపోయి భగవద్గీత మిమ్మల్ని డామినేట్ చేసింది కదా, అది ఎలా జరిగింది? ఎలా జరిగిందంటే నేను భగవద్గీత లోపలికి వచ్చి అసలు ముందు ముఖ్యంగా ఏంటంటే మీ నేచర్ అన్ని మీ స్వభావ నియతం కర్మ కుర్వన్నాప్నోతి కిల్బిషం అంటాడు. నీ స్వభావ సిద్ధంగా నువ్వు చేసే కర్మ ధర్మబద్ధంగా అయితే దానికి అసలు నువ్వు ఏం చేసినా దానికి పాపము పుణ్యం ఏది అంటదు, పరమాత్మ అనుగ్రహం నీకు లభిస్తుంది. అట్లా భగవద్గీతలోకి నేను రావడం అనేది చాలా చాలా యాదృచ్ఛికం అని మనం లౌకికంగా అంటాం, కానీ అది ఖచ్చితంగా దైవికం. నేను నిజంగానే సినిమా పాటలు పాడుతూ సినిమా కచేరీలు చేస్తూ నేను యాంకర్గా ప్రవర్తిస్తూ సినిమా డబ్బింగ్లు చెప్తూ ఇన్ని రకాలుగా నేను సంగీత దర్శకత్వం చేస్తూ ఇన్ని రకాలుగా నేను వెర్సటైల్ ఆర్టిస్ట్ ఇన్ని రకాలుగా డబ్బు సంపాదిస్తున్న వాడిని ఒక దశలో ఇవి ఏవి నాకు అక్కర్లేదు, నేను భగవద్గీతలోకి వెళ్తాను. భగవద్గీతలోకి వెళ్తే భగవద్గీత మనకి కూడు పెట్టదు. భగవద్గీత అనే ప్రాజెక్టు నేను 9 సంవత్సరాలు చేశాను. 9 సంవత్సరాల ప్రాజెక్టు బయటకు వచ్చిన 9వ సంవత్సరం వరకు మీరే దాన్ని పోషించాలి తప్ప అది మిమ్మల్ని పోషించదు. ఇక్కడ భార్య సహకారం, అర్థం చేసుకునే భార్య సహకారం కావాలి. పెరుగుతున్న పిల్లవాళ్ళు, వాళ్ళకి ఖర్చు, ఇది ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. ఎంతసేపు ఆ విగ్రహం చూసి ఇవాళ మా ఆవిడ, నువ్వు కూడా విన్నావు కదా, ఈ నెలకి నాకు గాజులున్నాయి పెట్టడానికి, ఈ నెల నువ్వేం తీసుకురాలేదు అని భార్య అడిగితే అప్పుడు ఆవిడ నాకు చెప్పింది నువ్వు 50,000 ఇవ్వాలి నాకని. నేనెవరితో చెప్పుకోవాలి? నేను బయటకు వచ్చి ఎవరిని అడుక్కోలేను. ఈ నెల ఏం ఒక ప్రోగ్రాం కూడా లేదు స్వామి, నాకేమన్నా డబ్బులు ఏమన్నా అప్పిస్తారా? నేను రోడ్డు మీదకి వెళ్ళి అడిగే నేచర్ కాదు. ఇటు తిరిగి చూసి పరమాత్మని అంటుండే, ఏమిటి ఆవిడ ఏంటి 50,000 అంటోంది, ఏమిటి మరి అంటుండేవాడిని. అంటే ఖచ్చితంగా ఇది మీరు పవర్స్ ఉన్నాయా అంటే మీరు ఫీల్ అవ్వాలి. అది పవర్ మీకు కనపడదు, అది పరమాత్ముడి శక్తి అనుభవంలో తెలుస్తుంది. అది అనుభవంలో తెలుస్తుంది. కరెక్ట్. యత్కృపాతమహం వందే పరమానంద మాధవం. పరమాత్ముడు కృప ఖచ్చితంగా నువ్వు అనుభవించి తీరుతావు. ఎప్పుడు తీరుతావు? ఆ ధర్మ మార్గంలో ఉంటే తీరుతావు. అట్లా అలా నేను అలా చెప్తే ఆ నెలకి ఏదో కార్యక్రమం వచ్చేదండి. ఆ నెల గడిచిపోయేది, పిల్లలకు గడిచిపోయేది. గీతలోకి ప్రయాణం. సో ఇట్లా 9 సంవత్సరాల కాలం గడిచింది. ఇందులోకి రావడానికి ప్రధానమైన కారణం ఏంటంటే నా నేచర్ ఏంటంటే ఎవరన్నా సలహా ఇస్తే ఈ సలహాకి ఇది బాగుంది అని కనుక నేను కమిట్ అయితే, నాకు నచ్చితే, ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విన్నాను. నిజంగా అది అతిశయోక్తి కాదు స్వామి. జేకే భారవి గారు ఈ సందర్భంగా మహానుభావుడికి నమస్కారం చెప్పాలి, కృతజ్ఞతలు. నేను ఆ జన్మాంతం ఆయనకి నేను కృతజ్ఞత. ఒక సూచన చేశాడు ఆయన. ఆ సూచన ఏమన్నాడంటే ఆ మాట నాకు బాగా నచ్చింది. అంతకుముందు టీ సిరీస్ కంపెనీ వాళ్ళు అసలు ఆంధ్ర రాష్ట్రంలో మొట్టమొదటి రీమిక్స్ క్యాసెట్ నేనే చేశాను. అది ఘంటసాల గారి పాటలు 90sలో ఫస్ట్ రీమిక్స్ క్యాసెట్ నాతో చేయించాడు ఆయన. గోవిందరావు గారు అని ఒక మహానుభావుడు. ఆయన మీతో చేయాలనుందండి అన్నాడు ఆయన. నేను అన్నాను రీమిక్స్ క్యాసెట్లు హిందీలో నేను వింటూ ఉంటాను, కానీ అవన్నీ ఏంటంటే మీరు ట్యూన్ అలాగే పెట్టి దాన్ని వెస్టర్నైజ్ చేసి దాని ఫీల్ పోగొడుతున్నారు, అలా అయితే నేను చేయను. ఘంటసాల గారి పాట యాజ్ ఇట్ ఈస్గా సేమ్ ట్రాక్తో మీరు రికార్డ్ చేస్తే నేను అది పాడడానికి సిద్ధంగా ఉన్నా, నాకు ఇష్టం అన్నా. అంటే నేను ఒక 2 రోజులు నేను టైం తీసుకుని చెప్తానన్నాడు. ఆ కంపెనీ వాళ్ళకి వెళ్తే సరే యాజ్ ఇట్ ఈస్గా ఆయన ఒక్కడే ఉన్నాడు అంటున్నారు కదా, అట్లా పాడేవాడు
అని వాళ్ళు నన్ను సెలెక్ట్ చేసుకోవడం కారణం. వాళ్ళు మార్కెట్ అన్ని చూసుకుంటారు. చూసుకుని మీరు అయితే ప్రొసీడ్ అయితే వెస్టర్న్ యాడ్ చేయొద్దు, సేమ్ ఒరిజినల్ ట్రాక్ ఏముందో అదే చేసేయండి అన్నాడు ఆయన. ఇతను నాకు చెప్పాడు, నేను చేశాను అవన్నీ. ఆయన వింటున్నప్పుడు ఒక మాట అన్నాడు, మీరు జర్నలిస్ట్ కదా, అక్కినేని నాగేశ్వరరావు గారు మీకు చాలా క్లోజ్ కదా, దీనికి ముందు మాట మీరు బ్లెస్సింగ్స్ లాగా నాగేశ్వరరావు గారితో చెప్పిస్తే ఈ క్యాసెట్కి సేల్స్ కానీ ఈ క్యాసెట్కి ఆ ఇంట్రడక్షన్ ఒక చిన్న హైప్ క్రియేట్ అవుతుందండి, ప్రచారం జరుగుతుంది, దయచేసి అలా చేయగలరా అని. మరి నాకు అట్లా అడగటం ఇష్టం ఉండదు, నాకు హెల్ప్ చేయని అడగటం ఇష్టం ఉండదు, ఆయన ఏమనుకుంటారో తెలియదు అని ప్లీజ్ సార్ 4 సార్లు అంటే నేను అడిగి చూస్తానులేండి అన్నా నేను అని అతని దగ్గర ఆ క్యాసెట్ తీసుకుని ఓ రోజు గురువుగారు నాకు ఒక్కసారి నేను లేటెస్ట్గా చేసిన నేను ఫస్ట్ క్యాసెట్ ఇది, దయచేసి మీరు వింటేనే నాకు బ్లెస్సింగ్ అని నాగేశ్వరరావు గారికి ఇచ్చా. ఇంతవరకే నేను ఆయన అడిగింది. ఆయన వారం అయింది నాకు ఫోన్ చేయలేదు. ఆయన 10వ రోజు ఫోన్ చేశారు. ఫోన్ చేసి ఒక మాట అన్నారు ఆయన, ఇది ఏంటంటే మీరు మీదే ఇచ్చారా, పొరపాటున ఘంటసాల గారిదే ఇచ్చారా అని అడిగాడు ఆయన. లేదు సార్ నేను పాడిందే ఇచ్చాను, నేనే పాడాను సార్ అన్నా. అంటే ఇదేంటంటే నేను రోజు నా డ్రైవరు నేను రోజు పొలానికి తోటకు వెళ్ళటం మాకు ఉదయం నా యాక్టివిటీ అది, నేను వెళ్ళినప్పుడు వచ్చేటప్పుడు ఇదే వింటున్నాను, నాకు అసలు తేడా అనిపించట్లేదు. నేను ఘంటసాల గారితో ఆ కర్జ్ పట్టే ఒక ప్రాక్టీస్లో మేమిద్దరం ఒక రూమ్లో ఉండి సాధన చేసిన వాళ్ళం, నాకే తెలియట్లేదు అది, రియల్లీ మీరైనా అది వెరీ రియల్లీ కంగ్రాచులేట్ యూ అండి అన్నారు ఆయన. అంటే నేను అప్పుడు అడిగా, గురువుగారు నేను చిన్న రిక్వెస్ట్ చేయొచ్చా మిమ్మల్ని అని. చెప్పండి అన్నారు. అంటే ఇప్పుడు మీరు ఏదైతే అన్నారో ఆ 4 ముక్కలు మీరు కాంప్లిమెంట్గా మీరు చెప్తే నేను నిజంగా ఆశీస్సులాగా తీసుకుంటాను, రికార్డ్ చేసుకుంటానని. దానిదే ఉంది, రేపు వచ్చేయండి నాగరా తీసుకుని వచ్చేయండి అన్నారు ఆయన. వెళ్ళిపోతే అసలు వాళ్ళు ఎందుకు గొప్పవాళ్ళు నా జీవితంలో ఇవన్నీ నేను కృతజ్ఞతలండి. నేను ఎవరిని నా ఆరాలోకి ఎవరన్నా వచ్చి భుజం మీద చేసి పలకరించిన వాడిని కూడా నేను విస్మరించనండి. వాడిని నేను చాలా దేవుళ్ళగా ఫీల్ అవుతాను. ఇవాళ ప్రస్తుత ప్రపంచంలో ఎవడి బిజీలో వాళ్ళు ఉన్నాడు, ఎవడి సంపాదనలో వాళ్ళు ఉన్నారు, ఎవరి కష్టాల్లో ఎవరి సుఖాల్లో ఎవరి టార్గెట్స్, అలా ఉండి పక్కన వాడి గురించి ఆలోచించే తీరుబడి కానీ ఆలోచించే ఆసక్తి కానీ ఎవరికి లేదండి. టైం వేస్ట్ అనుకుంటారు. వీటితో మాట్లాడడం వల్ల నాకేంటి ఉపయోగం అలా అనుకునే ఈ బిజీయెస్ట్ వరల్డ్లో ఒక వ్యక్తి మీ దగ్గరకు వచ్చి మీతో 10 నిమిషాలు మాట్లాడి భుజం మీద చేయేసి నేనున్నాను, లేదా నువ్వు చాలా గొప్పవాడివి, నువ్వు చాలా పైకి వస్తావనో, నేను నీతో స్నేహం అట్లా అన్నారనుకోండి, ఆ సౌండింగ్ వినండి, మనం ఎంత అదృష్టవంతులమో చూడండి. వాడెంత గొప్పవాడో, మన రికగ్నైజ్ చేసిన వాడు ఎంత గొప్పవాడో చూడండి. అలా నా తల్లిదండ్రులు అలా నన్ను అలా ఆశీర్వదించకపోయినా ఆ పాట మాధుర్యం నా చెవుల దాకా తీసుకొచ్చిందంటే ఘంటసాల గారు. అలాగే చిన్నప్పుడు 7వ తరగతిలో నన్ను స్టేజ్ మీద నిలబెట్టి వీడు చాలా గొప్ప గాయకుడురా, వీడి స్టేజ్ మీద పాడతాడు ఇప్పుడు వినండి అని ఆకుల వెంకట రత్నారావు అనే మహాత్ముడు మా గద్దే వెంకట సత్యనారాయణ శిశు విద్యా మందిరం శిశు విహార్లో చదువుకున్న ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ జీవితం నాది అలా ప్రారంభమైంది. నమస్తే సదావత్సలే మాతృభూమి ఆ సంఘంకి వెళ్ళేవాళ్ళం. అక్కడ వాళ్ళు చెప్పే కథలు ఇప్పుడు చూడండి, చిన్నప్పుడు మా నాయనమ్మ నేర్పిన భగవద్గీత చుట్టూతంతా ఇదే, వీళ్ళే ఈ సంస్కారులే, ఇవన్నీ మిమ్మల్ని నిర్మాణం చేశాయి. ఖచ్చితంగా నా జీవితాన్ని నిర్మాణం చేశారు. అప్పుడు నాగేశ్వరరావు గారు నెక్స్ట్ డే వచ్చారు. నేను ఆయన ఇంట్లోకి వెళుతున్నాను, తలుపు తీయగానే నాగేశ్వరరావు గారు వరండాలో అటు ఇటు పచారులు చేస్తున్నారు. బయట పచారులు చేస్తే నేను ఇందాక చెప్పింది అది గొప్పవాళ్ళు ఎందుకు అవుతారు అనేది నేను అక్కడ చూసి అక్కడ ఆగాం. నాగేశ్వరరావు గారు అటు ఇటు పచారులు చేస్తుంటే మీరేంటి మధ్యాహ్నం వాక్ చేస్తున్నారేంటి గురువుగారు అన్నా. నేను భోజనం తర్వాత వాకింగ్ కానీ లేదండి, మీరు మామూలు వాళ్ళు కాదు, మీ క్యాసెట్లో మాట్లాడాలి కదా, రిహార్సల్స్ చేసుకుంటున్నా అన్నాడండి. అసలు అది నా జీవితంలో మర్చిపోలేంది. అది మనం ఊహించండి. అక్కినేని నాగేశ్వరరావు లాంటి మహాత్ముడు, అంత ఎక్స్పీరియన్స్ ఉన్నవాడు, ఆయన దేవదాసు సినిమా విడుదల సమయానికి నేను ఇంకా పుట్టలేదు, నేను ఎవరినని ఆయన రిహార్సల్స్ చేయడం ఏంటి. ఆయన నాకు ఇచ్చే ప్రతి పుస్తకానికి మిత్రులు గంగాధర్ గారికి అని రాస్తాడు. మా కాంటెంపరీస్ అందరూ ప్రభు మన జర్నలిస్టులు అందరూ ఉండేవాళ్ళు, ఏమయ్యా నువ్వు అని ఆ చనువుతో, ఆయన బిడ్డల్లాంటి వాళ్ళం కదా మనం, చనువుతో అలా ఉండే. నన్ను మాత్రం మీరనేవాడండి ఆయన,
మీరన్నది సార్, నేను చాలా ఎంబ్రాసింగ్గా ఉంటుంది మీ పిల్లవాడిని, నువ్వు అంటే నేను ఆనందిస్తాను సార్ అని. లేదండి, మీరు అందరిలాగా కాదు, యు ఆర్ సంథింగ్. సో ఆయన అంత క్రమశిక్షణ. ఆయన ఎప్పుడో స్టేజ్ మీద ఒక సంస్కృత శ్లోకం చెప్తే నెక్స్ట్ డే నా ఫస్ట్ ఇంటర్వ్యూ విత్ అక్కినేని నాగేశ్వరరావు గారు, అది నేను ఆయనతో గొడవ పెట్టుకోవడానికి వెళ్ళినట్టుగా అది జరిగిందండి ఆ ఇంటర్వ్యూ. ఆయన గట్టిగా హర్ట్ అయిపోయి రామోజీరావు గారికి ఫోన్ చేస్తే స్పాట్లో నా ఉద్యోగం పోయి ఉండేది. ఆయన్ని నేను వెళ్ళగానే ఇంటర్వ్యూ స్టార్ట్ చేశాను. నాగేశ్వరరావు గారిని ఫస్ట్ టైం చూస్తున్నా ప్రత్యక్షంగా ఇంటర్వ్యూ పేరుతో ఒక అడ్మిరేషన్. చిన్నప్పటి నుంచి మాణిక్య వీణాము ఫలాలయంతేం పాడుతా తీయగా ఈ నా జీవితాన్ని ప్రభావితం చేసిన వాళ్ళు స్క్రీన్ మీద మొదట నాగేశ్వరరావు గారు, తర్వాత రామారావు గారు. అలాగే నా చెవులకి నన్ను ఇన్స్పైర్ చేసిన మహానుభావుడు ఘంటసాల వెంకటేశ్వరరావు గారు. ఇద్దరు 2 కళ్ళు నా జీవితానికి. నేను చూడలేకపోయిన ఇంకో మహానుభావుడు ఉన్నాడు ఎస్వి రంగారావు గారు. ఈ దీంట్లో నేను నాగేశ్వరరావు గారిని చూడలేకపోయాను, నారాయణ రెడ్డి గారిని కలవాలి, ఇదొక పెద్ద టార్గెట్. ఈ నాగేశ్వరరావు గారి ఇన్సిడెంట్, నాగేశ్వరరావు గారి ఇన్సిడెంట్లో ఆయన దగ్గరికి వెళ్ళి సార్ నమస్కారం అండి, నేను ఈనాడు నుంచి వచ్చాను, రండి కూర్చోండి అన్నారు. కూర్చున్నాం. నేను చిన్న సందేహంతో నేను మొదలెడతాను. నేను రాత్రి త్యాగరాజు గాన సభకి వచ్చాను సార్. అక్కడ మీరు ప్రపంచం అంతటికీ మీరు పరమ నాస్తికుడు అనేది బాగా రిజిస్టర్ అయిపోయింది. మీరు కూడా చాలా సందర్భాల్లో నేను నాస్తికుడిని, నాకు దైవం అంటే నమ్మకం లేదని చెప్తూ వచ్చారు మీరు. కానీ త్యాగరాజు గాన సభలో మీరు ఈ శ్లోకం చెప్పారేంటి సార్, ఇంద్రియాణి పరాణ్యాహు ఇంద్రియేభ్య పరం మనః మనసస్తు పరాబుద్ధి యో బుద్ధే పరతస్తు సహ. ఇది భగవద్గీతలో శ్లోకం, ఇది 4వ అధ్యాయంలో శ్లోకం. ఇది చెప్పారు. మీరు దేవుడు అంటే నమ్మకం లేదు కదా, పైగా సంస్కృత శ్లోకం చెప్పారు, అందులోనూ ఆత్మకి సంబంధించిన శ్లోకం చెప్పారు. ఆత్మ అంటే పరమాత్మ కదా, మీరు ఆత్మ మీద నమ్మకం లేని వాళ్ళు, దేవుడి మీద నమ్మకం లేని వాళ్ళు ఈ శ్లోకం ఇలా చెప్పారు. మీరు సంస్కృత శ్లోకం మనం చెబితే మనకి రెస్పెక్ట్ పెరుగుతుందనే ఉద్దేశంతో చెప్పారా, లేకపోతే ఖచ్చితంగా దీని మీనింగ్ తెలుసుకునే చెప్పారా అన్న. అది డెఫినెట్గా ఆయన ఈగో హర్ట్ అయిపోయి ఉండాలండి. నేను కన్ఫ్యూజన్లో పడిపోయాను. నేను అది రాస్తూ నేను పాజిటివ్గానే రాశాను. ఇలా చెప్తే జనాలు చప్పట్లు కొట్టారు, అంతవరకు రాశాను. నేను మాత్రం మిమ్మల్ని అడిగేంత వరకు నేను చాలా కన్ఫ్యూజన్లో లోపల అసలు బద్దలవుతోంది అంటే ఆయన వెంటనే అన్నారు, మరి ఏ శ్లోకం చెప్పి ఉండాల్సింది అన్నారు ఆయన. దీని సమాధానం చెప్పలా. ఆల్టర్నేటివ్ ఏమిటి అంటే, ఈ శ్లోకానికి మనస్సు కంటే బుద్ధి గొప్పది, బుద్ధి కంటే ఆత్మ గొప్పది. ఇది దాని తాత్పర్యం. ఇంద్రియాణి పరాణ్యాహు మనసస్తు పరాబుద్ధి యో బుద్ధే పరతస్తు సహా. అక్కడ అల్టిమేట్గా దేవుడి దగ్గర ఎండ్ అయ్యాడు ఆయన. అల్టిమేట్ ఈజ్ ఈ లోయెస్ట్ లెవెల్లో ఉండేది జీవాత్మ, అల్టిమేట్ పరమాత్మ. ఈ జీవాత్మ పరమాత్మలో ఐక్యం కావడమే ఈ జీవబ్రహ్మైక్య సాధన. మీరు చెప్పడం వల్ల మ్యాచ్ కాలేదు. ఏ శ్లోకం అయితే మ్యాచ్ అవుతుందంటే, యద్యదాచరితి శ్రేష్టస్తత్తదేవేతరో జనః సయత్ ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే, లేదా కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూర్ మాతే సంగోస్తు అకర్మణి. ఇవి చెప్పాలి. దాని అర్థం ఏంటంటే, పని చెయ్యి, రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేయకు. మేము కూడా సినిమాలు చేస్తుంటాం, కష్టపడి పని చేస్తాం. సినిమా తాలూకు రిజల్ట్ అది హిట్ అవ్వచ్చు, ఫ్లాప్ అవ్వచ్చు, దాంతో మాకు సంబంధం లేదు. ఫ్లాప్ అయితే నేను కుంగిపోలేదు, హిట్ అయితే నేను పొంగిపోలేదు. అందుకని మేము అందరినీ రెస్పెక్ట్ ఇస్తూ వచ్చాము. మేము ఎప్పుడు అహంకారం ప్రదర్శించలేదు, ఎప్పుడు ఏది మనసుకు తీసుకోలేదు, తలకెక్కించుకోలేదు అని చెబుతూ కర్మణ్యేవాధికారస్తే చెప్పచ్చు. యజ్ఞదాచరితి శ్రేష్ఠ. మీరు ఇంతకుముందు చాలా చోట్ల చెప్పినట్టే ఎన్టీ రామారావు గారు నాకు కరెక్ట్ ఆపోజిట్ కాంబినేషను. ఆయన నాకు ఇన్స్పిరేషను. ఆయన అన్ని రకాలుగా అందగాడు. దాంతో కంపేర్ చేసుకుంటే నేను ఒక మెట్టు కింద ఉన్నాను. కానీ అది ఈక్వల్గా పేరు తెచ్చుకోవాలంటే అది నటన మీద, క్యారెక్టర్స్ మీద కొట్టాలి. అందులో నేను ఐకాన్గా ఉండాలి. అలా అనుకున్నాను. దేవుడు క్యారెక్టర్లన్నీ ఆయన చేశాడు. అందుకని భక్తుడు క్యారెక్టర్లు నేను తీసుకుని భక్తుడు క్యారెక్టర్లన్నీ నేను చేశాను అనేసరికి ఆయన చాలా నిజంగా థ్రిల్ ఫీల్ అయ్యి, అది రాసివ్వండి అన్నాడు. ఆ 2 శ్లోకాలు రాసివ్వండి. తర్వాత చాలా చోట్ల వాటిని ఉదాహరిస్తుండేవాళ్ళు. ఇప్పుడు ఈ శ్లోకాలు చెప్పడం వల్ల ఏమనుకుంటారంటే, ఇప్పుడు నాగేశ్వరరావు గారు ఆయన అనుభవం అనే గురువు స్థానంలో నిలబడి మాలాంటి కింద కూర్చునే వాళ్ళకి, ఒరేయ్ నా అనుభవం ఇదిరా నాన్న, శిష్యులారా, పిల్లలారా, ఇది నేర్చుకోండి, మీరు కూడా నాలాగా ఎదుగుతారు అనే సందేశం ఇచ్చినట్టు అవుతుంది. ఈ 2 శ్లోకాలు ఉదాహరణగా చెబితే అది మీకు కూడా మ్యాచ్ అవుతుంది, మీ జీవితానికి కనెక్ట్ అవుతాయి. అంటే
అది ఆ క్షణంలో ఆయన ఇచ్చిన కాంప్లిమెంట్, ఆయన కనెక్ట్ కావడం వల్ల ఆయనకి నేను చాలా గొప్ప కంపెనీని అయ్యాను అనేక సందర్భాల్లో. ఆ తర్వాత గంగాధర్ గారు ఇవాళ నాకు మా అన్నపూర్ణకి బాగుండలేదు, మీరు వచ్చి పావుగంట మాట్లాడితే ఏదైనా ఒకటి పాడితే ఆవిడ కాస్త ప్రశాంతంగా ఉంటారు, ఆవిడ ఆనందంగా ఉంటారు, మీకు అభ్యంతరం లేకపోతే. అంతటి ఫ్యామిలీ అలా 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 రిక్వెస్ట్ చేస్తూ ఉండేవారు ఆయన. అంటే ఆయన ఆత్మజ్ఞాని కదా ఆయన. అంటే అదే చెప్పేది, తనను అనునిత్యం తనను తాను చెక్కుకున్న శిల్పి ఇతడు, ఆత్మిక విద్యలు తెలిసిన అధునాతన యోగి ఇతడు, అనునిత్యం తనను తాను చెక్కుకున్న శిల్పి ఇతడు. ఈ సుద్దాల అశోక్ తేజ రాశాడు. దీనికి నేనే ట్యూన్ చేశాను. నాగేశ్వరరావు గారి జీవితం మీద జెమినీ వాళ్ళు అప్పట్లో ఒక సీరియల్ తీశారు. ఆ సీరియల్కి నేనే మ్యూజిక్ డైరెక్టర్ని. ఏ కారణంగా, గంగాధర్ అయితేనే ఆయన అయితేనే బాగా చేస్తాడు, నా కనెక్ట్ అయి ఉన్నవాడు, తెలిసినవాడు. నేను నాగేశ్వరరావు గారు నన్ను రికమెండ్ చేశారు. దీనికి ప్రభు, జర్నలిస్ట్ మిత్రుడు ప్రభు డైరెక్టర్ దీనికి. సో సంగీతం నేను. ఇది ఈ పాట సుద్దాల అశోక్ తేజ రాసినవాడు. అనునిత్యం తనను తాను చెక్కుకున్న శిల్పి ఇతడు. అసలు ఎంత గొప్ప మాట అది. ప్రతివాడు ఇలాగే ఉండాలి. యూ హ్యావ్ టు బి ఎ సెల్ఫ్ క్రిటిక్ అండి. మనం ఏది చెప్తే అది, నేను ఇందాక నేను మాట్లాడింది, ఏది తోస్తే అది చేసేస్తావురా, ఏది తోస్తే అది మాట్లాడేస్తావురా. తన బొమ్మని తాను, జీవితమైన బొమ్మని తను గీసుకొని ఇది కరెక్ట్ కాదు. ఎంత గొప్ప మాట అది. సరే, గీత ప్రయాణం గురించి అడిగినప్పుడు మీరు జేకే బారావు గురించి చెప్పారు కదా, ఏంటి ఆయన ప్రభావము, ఆయన పాత్ర ఏంటి ఇందులో? నేను జర్నలిస్ట్గా ఉన్నప్పుడు చిటికెల పందిరి అనే సినిమాకి ఆయన దర్శకుడిగా ఒక చిన్న చిత్రం, ఒక మంచి చిత్రం, 10 కాలాల పాటు గుర్తించుకునే ఏమంటారు సబ్జెక్ట్ ఉన్న చిత్రం, చంద్రమోహన్ హీరో. అక్కడ ఆయన బాగా పరిచయం. ఆయన ఐడియాలజీ, ఆయన ఆవేశం, ఆయన లక్ష్యం. హరికథకుడు కదా ఆయన. చాలా గొప్ప హరికుడు, చాలా గొప్ప ఎంత గొప్ప హరికథకుడు అంటే, ఆయన ఆ సబ్జెక్ట్ చెప్తే ఆ సబ్జెక్ట్లోని క్యారెక్టర్స్ అన్నీ మన ముందు సజీవంగా కదలాడే అనుభూతి కలగచేసే ఆ రససిద్ధి మనకి అందించగలిగే గొప్ప హరికథకుడు, రేరెస్ట్. ఈయన ఆత్రేయ గారికి చాలా ప్రీతిపాత్రమైన శిష్యుడు ఆత్రేయ గారికి. సో ఈయనతో మాట్లాడుతున్నప్పుడు అట్లా ఆయన పరిచయం, జర్నలిస్ట్గా, ఒక దర్శకుడిగా అది పరిచయం. నేను ఒక సందర్భంలో ఘంటసాల గారి కచేరీ చేస్తున్నప్పుడు ఒక వేదిక మీద నా సంప్రదాయంలో భాగంగా చివరిలో భగవద్గీత శ్లోకాలు నేను పాడినప్పుడు నెక్స్ట్ డే ఆయన ఇంటికి వచ్చేసాడు చాలా ఆవేశంగా. నన్ను గంగన్న అంటుండేవాడు ఆయన. గంగన్న మీరు భగవద్గీత పాడాలి అన్నాడు ఆయన. నేను పాడను అన్నా. పాడను అంటే ఎందుకు పాడరు అని అడిగాడు. రికార్డింగ్ కోసం. ఎందుకు పాడరు అంటే, నేను ఆల్రెడీ ఘంటసాల గారి భగవద్గీత మార్కెట్లో ఉండగా మళ్ళీ మనం ఎందుకండి, కొత్త సబ్జెక్ట్ ఏమన్నా ఉంటే చెప్పండి, దాని గురించి ఆలోచిద్దాం. నేను ఎందుకు పాడనంటే అని మళ్ళీ నాగేశ్వరరావు గారి ఇన్సిడెంట్ దగ్గరికి వెళ్ళి నాకు ఆ క్యాసెట్కి ఆయన ముందు మాట చెబుతూ, ముందు మాట చెప్పే ముందు నా దగ్గర ఒక మాట, నా దగ్గర ముందు ఒక మాట తీసుకున్నాడు. ముందు మాట తీసుకున్నారు. ఏ మాట అంటే, నేను చెప్తాను, నేను పొందిన అనుభూతి అంతా నేను బాగా చెప్తాను, కానీ ఇన్ ఫ్యూచర్ మీరు రీమిక్స్ క్యాసెట్లు చెయ్యను అంటే చెప్తాను అన్నాడు ఆయన. అనేసరికి ఆయన నాకు చాలా గొప్ప విషయం. మీరు అన్నారంటే అది చిన్న విషయం కాదు అది, కానీ ఎందుకన్నారో తెలుసుకోవాలని ఉంది, ఎందుకన్నారో చెప్పండి. ఎందుకంటే 5 క్యాసెట్లు రెడీగా ఉన్నాయి, అందులో భగవద్గీత కూడా ఉంది. నేను ఆ పాయింట్కి వస్తున్నాను. అది ముఖ్యమైన పాయింట్. టీ సిరీస్ వాళ్ళు నాతో ఘంటసాల గారి భగవద్గీత రీమిక్స్ చేయాలని అనుకున్నారు. మళ్ళీ నా చేత మొత్తం పాడించాలని అనుకున్నారు. ఆ 106 శ్లోకాలు. నాగేశ్వరరావు గారు ఏమన్నారంటే, దీనికి ముందు మాట చెప్తాను కానీ తర్వాత మీరు ఏ క్యాసెట్ చేయడానికి వీల్లేదు అన్నారు. ఎందుకంటే మీ శ్రేయస్సు కోరి చెప్తాను, మీరు ఆ చట్టంలో పడి ఇరుక్కున్నారనుకోండి, ఇంకా ఘంటసాల గారి వాయిస్ అది అయిపోయింది, ఆ ఎరా అయిపోయింది. ఆయన తర్వాత బాలసుబ్రహ్మణ్యం గారు వచ్చారు, ఆయన తర్వాత ఇంకోటి ఎవడో వస్తాడు. కొత్తనే ఇక్కడ ఎంకరేజ్ చేస్తారు, ఇమిటేట్ చేసేవాళ్ళని కాదు. ఇది ఇమిటేషన్ కనుక అనుకుంటే మీరు ఆ పాటలు పాడి 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 మీరే అది అయిపోతారు, మీరే ఘంటసాలలాగా తయారై ఇంకా ఆ తర్వాత ఎంకరేజ్మెంట్ ఉండదు. మీరు ఆ చట్టంలో ఇరుక్కుపోతే మీరు బయటికి రాలేరు. అందుకని మీరు ఇండివిజువల్ సింగర్గా గుర్తింపు తెచ్చుకోవాలనేది నా ఆశయం. నేను మిమ్మల్ని అభిమానించే శ్రోతగా అన్నాడు ఆయన. నాకు కరెక్ట్ అనిపించింది. ఒక సద్విమర్శ కదా. సద్విమర్శ.
మంచి సలహా. మీరు చేయలేదు కదా? నేను చేయలేదు. ఎందుకు చేయలేదంటే నేను చేయను అన్నాను అతనితో. ఎందుకు చేయనంటే నాగేశ్వరరావు గారు ఇలా చెప్పారు, నేను ఆయనకు కూడా మాట ఇచ్చాను, నేను చేయను అన్నాను. అది అక్కడితో ఆగింది. ఇంకా జేకే భారవి. ఇది జేకే భారవ్ దగ్గరికి వచ్చినప్పుడు మీరు ఎందుకు చేయరు అంటే నాగేశ్వరరావు గారు ఇలా అన్నారు, నేను ఇంకా ఘంటసాల గారి రీమిక్స్ క్యాసెట్లు చేయను అన్నా. అంటే అప్పుడు భారవి గారు ఒక గొప్ప మాట అన్నాడు. ఘంటసాల గారు పాడింది అసంపూర్ణ భగవద్గీత, అందులో ఘంటసాల గారు పాడింది 106 శ్లోకాలే. దానికి ముందు ప్రార్థనా శ్లోకం, చివరిది ఫలశ్రుతి, ఆ రెండు కూడా కలిపితే 108 శ్లోకాలు అయినాయి. మొత్తం 700 శ్లోకాలు, ఇంకా 600 శ్లోకాలు పాడవలసి ఉంది. నేనేమంటానంటే ఈ దేశంలో పుట్టినందుకు, అలాగే ఘంటసాల గారి ఏకలవ్య శిష్యుడిగా మీరు పేరు తెచ్చుకుంటున్న నేపథ్యంలో మొత్తం కంప్లీట్ భగవద్గీత ఈ దేశంలో ఇంతవరకు ఎవరు చేయలేదు. కంప్లీట్ భగవద్గీత మీరు పాడి ఇటు ఈ దేశానికి అటు ఘంటసాల గారికి అంకితం ఇవ్వడం కంటే మీ జన్మకి ఇంకేమైనా సార్థకత ఉంటుందా, ఒకసారి ఆలోచించండి అన్నాడు. ఇది చాలా పవర్ఫుల్గా కనెక్ట్ అయ్యాను ఆ మాటకి. భారతదేశంలో మొట్టమొదటి సంగీత భరిత సంపూర్ణ భగవద్గీత విత్ హై అండ్ టెక్నాలజీ, ఇంతకుముందు ఎవరు చెయ్యనిది. కరెక్ట్. ఇది అంతవరకు కనెక్ట్ అయ్యా అని అడిగాను. ఇప్పుడు ఘంటసాల గారి రోజుల్లోనే ₹1,00,000 దాటింది ఆ బడ్జెట్ 70s. ఇప్పుడు నేను అది లక్షలు అవుతుందో కోట్లు అవుతుందో తెలియదు. నేను ఆర్థికంగా జీరో, రోజుకి ఎన్ని శ్లోకాలు పాడాలి, మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు, వారం వారం రికార్డింగ్ థియేటర్కి ఎవరు కడతారు ఈ డబ్బు అంటే అన్నీ నేనున్నా. నేను నా ఆస్తి అయినా నా ఇల్లు అమ్మైనా సరే నేను ఈ భగవద్గీత చేస్తాను అన్నాడు ఆయన. అంటే నేను అంత ఆవేశపడకండి, భగవద్గీత చేయడానికి ఇల్లు అమ్మటాలు, పొలాలు అమ్మటాలు, స్థలాలు అమ్మటాలు ఇవి లాభదాయకమైన ఇవి కాదు, ఇది ప్యాషన్తో చేసేవి. ఏదో 100 ఇళ్ళు ఉంటే 50 ఇళ్ళు ఒకటి అమ్మేస్తారంటే అర్థం ఉంది, ఉన్న ఒకటి సక్రమంగా లేనప్పుడు అది 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 కరెక్ట్ కాదులేండి. మంచి ప్రొడ్యూసర్ దొరికినప్పుడు మన ఇద్దరం ఈ సబ్జెక్టు గురించి మాట్లాడుకుందాం అని టక్కన అక్కడ కట్ అయిపోయింది అంతే. ఈ కట్ అయిపోయిన 2 సంవత్సరాల తర్వాత నేను మామూలుగా ఒక విజయరామరాజు అని ఒక సినిమాలో పాడడం కోసం, వందే మాత్రం మ్యూజిక్ డైరెక్షన్లో ఆ సినిమాలో పాడడం కోసం నేను వెళుతుంటే జూబ్లీ హిల్స్లో ఫిలిం నగర్లో ఆ దైవ సన్నిధానం అనే టెంపుల్స్ ఉన్నాయి. ఆ టెంపుల్స్ కింద నుంచి వెళ్తుంటే ఒక ఫోన్ వచ్చింది. ఫోన్ వస్తే చాలా కాలం తర్వాత చేసిన, ఇది నేను ఎక్కడ కూడా చెప్పినట్టున్నాను, చాలా కాలం తర్వాత ఆ అతను ఫోన్ చేశాడు. అతను ఆదిత్యలో పనిచేసే సత్యదేవ్ అని అతను మ్యూజిక్ సెక్షన్కి అతను ఇన్ఛార్జ్. ఆయన ఫోన్ చేశాడు. అతను చాలా కాలం క్రితం చేశాడు, కొన్ని సంవత్సరాల క్రితం. ఏంటి స్వామి చాలా కాలం అయింది చేసి, ఏంటి నేను గుర్తొచ్చాను ఏమిటి సడన్గా అంటే, రాత్రి మేము ఏదో ఒక చిన్న మీటింగ్లో ఉన్నాం, ఆ మీటింగ్లో స్వామీజీ మీ గురించి మాట్లాడారు, తలుచుకున్నారు, అందుకని నేను కూడా పలకరించాలని చెప్పి ఇప్పుడు చేశాను అన్నాడు. ఎవరా స్వామీజీ అని అడిగాను కరెక్ట్గా. అంటే విశాఖ పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి మీ గురించి మాట్లాడారు, ఆయన మీ గురించి భక్తి పాటలు, ఘంటసాల గారి పాటలు అని మాట్లాడారు. అంటే నేను కూడా ఆయనతో మాట్లాడి చాలా కాలం అయింది, మీరు ఫోన్ పెట్టేసిన తర్వాత నేను ఆయన కూడా పలకరిస్తాను. ఈ క్షేమ సమాచారాలన్నీ మాట్లాడుకున్న తర్వాత అతను ఫోన్ పెట్టేశాడు. నేను ఇమ్మీడియట్గా స్వామీజీకి చేశాను. అక్కడే కారు ఆపి స్వామీజీకి చేసి స్వామి నమస్కారం, మీరు ఎక్కడున్నారు స్వామి అని అడిగారు. ఎలా ఉన్నారు స్వామి, ఎక్కడున్నారు? నేను జూబ్లీ హిల్స్లో ఫిలిం నగర్లో దైవ సన్నిధానం టెంపుల్స్లో ఉన్నాను అన్నాడు ఆయన. నేను షాక్ అయ్యాను, థ్రిల్ అయ్యాను. నేను ఏమన్నానంటే నేను ఆ కిందే ఉన్నాను స్వామి, కొండ మీద మీరున్నారు, కొండ కింద నేనున్నాను, ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు అని అడిగారు ఆయన. నేను అప్రయత్నంగా నా కలలో నా ఊహలో కూడా లేని భగవద్గీతని ఇప్పుడు నేను భగవద్గీత చేస్తున్నాను స్వామి అన్నానండి. ఇప్పుడు చెప్పండి ఎవరు పలికించారు? అబద్ధం. యాక్చువల్గా అది అబద్ధం, పచ్చి అబద్ధం. లోపల నుంచి కూడా అరుస్తున్నాడు, ఎందుకురా నోటి దోల నీకు, నువ్వు భగవద్గీత కల్లో కూడా డబ్బు లేదని కదా ఆపేశావు, 2 ఏళ్ళు ఇప్పుడు 2 ఏళ్ళు అయింది, ఇప్పుడు చేస్తున్నానని ఆ స్వామీజీకి అబద్ధం చెప్పేశావు ఏంటి అని లోపల నుంచి కూడా అరుస్తున్నాడు. ఇప్పుడు స్వామీజీ 2వ ప్రశ్న వేశాడు. ఓ భగవద్గీత అంటే మీరు స్టార్ట్ చేసేసారా అంటే నేను మళ్ళీ వెంటనే అన్నాను, లేదు స్వామి మీరు ముహూర్తం పెట్టగానే చేసేద్దామని అన్నా. అది ఇంకో పచ్చబద్ధం. పెరుగుతున్నాయి అబద్ధాలు. అంటే శుభం అయితే మీరు వెంటనే వచ్చేయండి, ముహూర్తం నిర్ణయిద్దాం అన్నాడు ఆయన. ఇదేమిటిరా బాబు, ఏమి నోటి దోలరా నీకు, ఇప్పుడు సినిమా పాడడానికి వెళ్తున్నావు, వాడు వెయిటింగ్, ఆల్రెడీ ట్రాఫిక్లో అరగంట లేటు, ఇప్పుడు ఇటు వెళ్తే ఈ మొహమాటానికి ఇటు వెళితే ఇప్పుడు అటు పరిస్థితి ఏమిటి? వందే మాత్రం తన గొప్ప స్నేహితుడు కాబట్టి అతను ఫోన్ చేశాను,
ఒక అరగంట తర్వాత అరగంటలో వస్తానని చెప్పాను. పర్లేదు అన్నాడు అతను. అందుకని ఇటు తిరిగి వెళ్ళాను. అక్కడ భారవికి కూడా పిలిచా, ఇలా వెళ్తున్నాను, మళ్ళీ భగవద్గీత ఏదో తవ్వే ప్రయత్నం చేస్తున్నాం, ఒకసారి రండి, మీరు కూడా రండి అంటే అతను కూడా వచ్చాడు. ఆయన దగ్గర కూర్చున్నాం. కూర్చుని ఒక్క నిమిషం ఉండండి చూస్తాను అని ఆయన పంచాంగం చూశారు. చూసి ఇదేంటిది, రేపే ఏకాదశి, రేపు దివ్యంగా ఉంది అంటున్నాడు ఆయన. అంటే ఎవరు చూడండి, ఎటో వెడుతున్నాం, ఆయన ఫోన్ చేసి ఏం చేస్తున్నారని అడగటం, ఎప్పుడు చేస్తున్నారని అడగటం, వెంటనే రండి ముహూర్తం పెడతానని చెప్పటం, రేపే బాగుందని చెప్పటం. వచ్చే నెలంటే మళ్ళీ దాన్ని పెట్టకు కూడా దొరకకుండా పారిపోయి ఉండేవాడిని. అలాంటిది ఆయన రేపే ముహూర్తం అన్నారు ఆయన. వెంటనే అసలు గుండె దడ ఏంటి ఇప్పుడు భగవద్గీత ప్రాజెక్ట్ చేయబోతున్నాను, నా దగ్గర డబ్బు ఎక్కడుంది, ముహూర్తం అంటారేంటి, ఆయన ప్రొడ్యూసర్ లేరు చేతిలో. ఇప్పుడు రికార్డింగ్ థియేటర్కి వెళ్ళి రికార్డ్ చేయడానికి కూడా డబ్బు ఉండాలి కదా. రేపు ఆయన్ని పిలిస్తే ఇప్పుడు ఆ డబ్బే ఉంది. టక్కన ఆయన కిందకి రాగానే ఆయన పెట్టేశారు. అలాగే స్వామి అనేసా. ఇదంతా మొహమాటం సంబంధించింది. రేపు పొద్దున 7-8 గంటలకి నేను వస్తున్నాను అన్నాడు ఆయన. ఇప్పుడు ఆయన వచ్చే ఏర్పాట్లు చేయొద్దు, దానికి ఖర్చు, మేళతాళాలు, అలా పిలిచాం. నెక్స్ట్ డే పొద్దున్నే నేను కిందకు వస్తూ మా ఆవిడకి ఫోన్ చేశాను, ఈ దశ ఈ స్థితి నుంచి రక్షించవే, నా పరిస్థితి ఏంటో తెలియట్లేదు, నా ఆర్థిక పరిస్థితి ఏంటో, ఒకసారి బ్యాంక్కి వెళ్ళి ఏముందో చూడు అంటే 13,000 ఉన్నాయి అంది. 13,000 ఉన్నాయని టక్కన రికార్డింగ్ థియేటర్కి ఫోన్ చేసి, రేపు ఇదన్నీ ఏర్పాటు చేయాలంటే ఎంత ఖర్చు అవుతుంది, రికార్డింగ్ థియేటర్ వందే మాత్రం 10,000 అవుతుంది, అన్ని ఏర్పాట్లు కలిపి. పర్లేదులే 3,000 మిగులుతోంది అని గంతులేసి వెంటనే నెక్స్ట్ డే అక్కినేని నాగేశ్వరరావు గారిని, అప్పుడు రిలేషన్స్ ఇవన్నీ ఉండటం కారణంగా నాగేశ్వరరావు ఫోన్ చేసి, పొద్దున్నే మీరు రావాలి థియేటర్కి. రాఘవేంద్రరావు గారికి ఫోన్ చేశారు, డైరెక్టర్ రాఘవేంద్రరావు, మీరు రావాలి, వచ్చాడు. మురళీమోహన్ గారికి ఫోన్ చేశారు, మీరు రావాలి అని వచ్చాడు. ఆర్ నారాయణమూర్తి గారు వచ్చాడు, ఇంకొక ఆయన ఎవరో వచ్చాడు. ఇంకా శ్రమ పోయింది. నేను సినిమా పాట పాడేసి ఇంటికి వెళ్ళిపోయి ఇక రేపు పొద్దున్నే బయలుదేరాం. అలా మొదలై కొంత స్టోరీ నడిచిన తర్వాత అలా ఇదేంటి ఇంకా అదే దాని మీద ఒక 10 ఎపిసోడ్లు చేయొచ్చు. అంతటి వ్యయం, అంతటి ప్రయాస, అంతటి స్వర్గం, అంతటి నరకం, అంతటి క్షోభ, ప్రతి నిమిషం అంటే ప్రతిరోజు ప్రతి అడుగు ఆత్మహత్యా సదృశ్యం. నేను ఇందాక చెప్పింది భగవద్గీత ప్రయాణం అన్నది ఆత్మహత్యా సదృశ్యం అన్నమాట. డబ్బు ఎలా వస్తుందో తెలియదు. రికార్డింగ్ థియేటర్లో 15 మంది ఆర్టిస్టులు వచ్చి కూర్చుంటారు. వాళ్ళు వెళ్ళిపోయేసరికి డబ్బు సర్దాలి. ఆల్రెడీ సపోర్ట్ చేస్తానన్నవాడు ఫోన్ ఎత్తాడు. ఒక సందర్భంలో అయితే సపోర్ట్ చేస్తానన్న ఆయన డబ్బిచ్చి, నేను డబ్బిచ్చి మీకు చాలా కాలం అయింది, ఇంతవరకు చేయట్లేదు, అసలు మీరు చేస్తున్నారో లేదో కూడా డౌటు, శంకించి మీరు చేస్తున్నారో లేదో కూడా డౌటు, అసలు కొంతమంది అయితే మీరు చేయట్లేదు, మీరు రియల్ ఎస్టేట్లో మీరు ఒక 5 ఎకరాలు, ఈ డబ్బుతో 5 ఎకరాలు పొలం కొనేసారని కూడా చెప్పారు. ఈ రోజుల్లో ఎవరిని నమ్మే రోజులు కాదు. ఎలా మాట్లాడడం మొదలెట్టాడు అతను. నేను ఆయనకి చెప్పాను, స్వామి నేను నెలకింత 7-8 లక్షలు సంపాదిస్తుండేవాడిని, ఒకరోజు అవన్నీ వద్దనుకుని భగవద్గీతలో దిగాను స్వామి, డబ్బు వద్దనుకుని ఇందులోకి వచ్చాను. నేను డబ్బు విషయంలో మీకు అబద్ధం చెప్పి భగవద్గీతను అడ్డం పెట్టుకుని దొంగగా ఎలా ప్రవర్తిస్తాను స్వామి? మీకు డౌట్ ఉంటే థియేటర్కి ఏ క్షణంలో అయినా రావచ్చు. మీకు అనుమానం కనుక చాలా మెండుగా ఉందనుకోండి, డబ్బు స్పాట్లో తీసుకెళ్ళిపోండి అన్న. ఎలా ఇస్తానో తెలియదు. ఆ డబ్బు రికార్డింగ్కి ఖర్చు పెట్టాం, అప్పు చేసి నెక్స్ట్ డే అయితే నేను వచ్చి తీసుకెళ్తాలేండి అని కూడా అన్నాడు ఆయన. ఆర్కెస్ట్రా అందరూ వచ్చి కూర్చున్నారు, అతనికి డబ్బు ఇవ్వడానికి సిద్ధపడిపోయాం, వీళ్ళకి ఎక్కడి నుంచి ఇవ్వాలో తెలియదు అని వచ్చాడు. తర్వాత రాలేదు, ఆ డబ్బు కోసం వచ్చాడు ఆయన. వచ్చాడు, మేము సిన్సియర్గా ఉన్నాం. అప్పుడు అక్కినేని నాగేశ్వరరావు ఫోన్ చేసాం. ఆయన మన ఫౌండేషన్కి ఆనరీ అడ్వైజర్. కొంతమంది ఉన్నారు, బాపు గారు, ఒక అక్కినేని నాగేశ్వరరావు గారు, తర్వాత ఎల్వి సుబ్రహ్మణ్యం గారు, కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్స్, రమణాచారి గారు, అట్లా కొంతమంది దీనికి అడ్వైజర్స్గా ఉన్నారు. నాకు అసలు దిక్కు తోచక వాళ్ళకి ఫోన్ చేసి ఇలా అంటున్నాడండి, నా దగ్గర డబ్బు లేదు, నేనేమో ఖర్చు పెట్టాను, ఆయనేమో నన్ను అనుమానించాడు, డబ్బు తీసుకెళ్ళిపోతానన్నాడు, అంటే ఇప్పుడు ఏం చేయాలి అంటే ఇచ్చేసేయండి, అలాంటి వాడు రూపాయి కూడా మన దగ్గర ఉండకూడదు అన్నాడు నాగేశ్వరరావు గారు. అది ఇంకా తర్వాత ఏదో కష్టాలు పడ్డాం, ఆ డబ్బు సేకరించి అతనికి ఇచ్చేసాం. అతను అసలు అది ఏమి ఒక విరాళాన్ని వెనక్కి తీసుకోవటం నేను జీవితంలో మొట్టమొదట చూసిన వ్యక్తి అతను. అమెరికాలో ఉంటాడు ఆయన. అది కూడా భగవద్గీత కోసం, అది కూడా భగవద్గీత కోసం. అతను అంటే ఇవన్నీ ఏంటంటే, ఇప్పుడు అతనికి సెంటిమెంట్ లేదా, అతనికి మానవత్వం లేదా, అల్టిమేట్గా రిలీజ్ అయింది కదా, అంత ఓర్పు లేకుండా ఉన్నాడా, ఎలా తీసుకున్నాడు,
ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా, అసలు ఇవన్నీ కాదు, ఇవన్నీ అంత అంత విశ్వరూపం చూపించాడంటే మనకేదో అంటే అంటే మీకు తొలి అతి పెద్ద పరీక్ష దాన్ని నేను పరీక్షగా భావించాను. తర్వాత రిలీజ్ అయిన తర్వాత ఆయన ఎక్కడో ఏదో సందర్భంలో కలిసి ఆయన కంగ్రాచులేషన్స్ చెప్తే ఉపయోగం ఉంది. ఆయన ఏ చాప్టర్కి సపోర్ట్ చేశాడంటే జ్ఞానయోగం నుంచి తప్పించబడ్డాడు. అదే జ్ఞానయోగంలోకి విత్ ఇన్ 1 day ఇంకొక ఆయన వచ్చాడు, ఈ చాప్టర్ నేను తీసుకుంటానని. యోగాలు అలా ఉంటాయి, అది యోగం, అది యోగం. ఆయన జ్ఞానం అయింది, జ్ఞానం నుంచి తప్పుకున్నాడు ఆయన. నాకు జ్ఞానం కావాలని ఇంకొక ఆయన వచ్చాడు. ఇది అసలు పరమాత్మ లీల చాలా విచిత్రంగా ఉంటుంది. అలా మొదలైన రికార్డింగ్ మొత్తం ఇప్పటి వరకు ఈ ప్రయాణంలో భగవద్గీత పరంగా మీరు ఏమేం చేశారండి? ఇప్పుడు తెలుగు రికార్డింగ్ పూర్తయింది, అది ప్రపంచవ్యాప్తంగా జనబాహుళ్యం, అన్ని శ్లోకాలు తాత్పర్యంతో సహా వింటుంటే దర్శిస్తున్న అనుభూతి కలిగించే సౌండ్ టెక్నాలజీలో దాన్ని రికార్డ్ చేసాం. వి ఫీల్ సో మచ్ ప్రౌడ్. ఈ దేశంలో అలా ఎవరూ చేయలేదు. అన్ని ఆర్కెస్ట్రా పెట్టి దాదాపుగా 150 మంది టెక్నీషియన్స్, స్కాలర్స్ అవిశ్రాంతంగా 7 సంవత్సరాల పాటు రికార్డ్ చేస్తే 9 కోట్ల రూపాయల ప్రాజెక్టు 7 సంవత్సరాల పాటు రికార్డ్ చేస్తే అది అంత అద్భుతంగా తయారైంది, సంపూర్ణమైంది. చాలా పెద్ద పెద్ద వాళ్ళందరూ ప్రశంసించారు, అందరూ విన్నారు. స్వామీజీలు, పీఠాధిపతులు అందరూ విని ప్రశంసించారు. దాన్ని మీరు డాక్యుమెంటరీ రూపంలో భగవద్గీత ఫౌండేషన్ అనే యూట్యూబ్ ఛానల్లోకి వెళ్తే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారి చేతుల మీదుగా కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు పొందిన పిక్చర్ ఉంటుంది. ఆ పిక్చర్ కలిగిన ఆ ఫిల్మ్ 30 minutes ఫిల్మ్ మీరు చూడడానికి దాని ఐకాన్ అలా ఉంటుంది. దాని ఏమంటే థంబ్నెయిల్. మాకు ఈ ఇంగ్లీష్ కూడా చేసిన తర్వాత మా లక్ష్యం మేము ఎలా దీన్ని మెరుగుపరుచుకున్నామంటే కృష్ణుడు పుట్టిన మధురకి చేర్చాలి ఈ సంపూర్ణ భగవద్గీత. ఎందుకంటే ఈ దేశంలో సంపూర్ణ భగవద్గీత ఏ దేవాలయంలోనూ లేదా ఎవరింట్లోనూ పూర్తిగా ఈ పద్ధతిలో రికార్డ్ చేసి ఆకర్షణీయంగా ప్రదర్శింపబడట్లేదు. ఇది మేము మా రీసెర్చ్లో మేము తెలుసుకున్న విషయం. సో భారతీయ భాషలో చేస్తాం. ఎక్కడ హిందీలో రికార్డ్ చేసి, అలాగే కృష్ణుడు పుట్టిన ద్వారకకి చేర్చాలి గుజరాత్లో రికార్డ్ చేసి, అలాగే ఈ దేశంలో 2 ప్రసిద్ధ దేవాలయాలు ఉన్నాయి. ఒకటి గురువాయూర్, సో మలయాళంలో రికార్డ్ చేసి, మలయాళం తాత్పర్యంతో రికార్డ్ చేసి, అలాగే ఉడుపి. అంటే మీరు పాడిన యాజిటీజ్గా ఉంటాయి, మీ సంస్కృతం అదే ఉంటుంది, తాత్పర్యాలు మారుతాయి, వ్యాఖ్యం మారుతాయి. వాటికి బడ్జెట్స్ అనుకుని ఆ స్టేట్ చీఫ్ మినిస్టర్స్ చేతుల మీదుగా రిలీజ్ చేయాలని సంకల్పం. ఇతర భారతీయ భాషలు కాకుండా ఇతర దేశాల అంటే ఈ భగవద్గీతని, ఇండియన్ స్పిరిచువాలిటీని గౌరవించే ఇతర దేశాలు ఉన్నాయి. ఉదాహరణకి మన దగ్గర ఒడియా కూడా, కృష్ణుడు పూజించబడే ఒరిస్సాలో కూడా జయదేవుడు అక్కడ వాడే కదా, అక్కడ వాడే. సో అక్కడికి పూరి జగన్నాథుడి దేవాలయానికి చేర్చాలని సంకల్పం. అలాగే భారతీయ భాషల్లో వస్తుంది. ఇంగ్లీష్ లో ఆల్రెడీ మొదలైంది. దీని తర్వాత ఫ్రెంచ్, జపనీస్ లో మొదలైందా ప్రాజెక్టు? ఇంగ్లీష్ అయిపోయింది. ఇంగ్లీష్ రికార్డింగ్ అయిపోయింది. మిగతా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఇదంతా చాలా ఉంటుంది. ప్రతిదానికి అడుగు తీసి అడిగేస్తే ధనమే ఇంధనం స్వామి, కంప్లీట్. అందుకని ఈ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ పేరుతో సమాజానికి ఆధ్యాత్మిక కానీ ఇతర సేవా కార్యక్రమాలు కానీ చేసే వాళ్ళకి ఇది విజ్ఞప్తి. మీలాంటి వాళ్ళు ఒక్కళ్ళు తలుచుకుంటే ఈ కోట్ల రూపాయల ప్రాజెక్టులు తొందరగా జనాల్లోకి వెళ్ళిపోతాయి. తర్వాత ఇప్పుడు ఒకప్పుడు అంటే మనకి క్యాసెట్లు, తర్వాత డివిడీలు, అలాగే మనకి 80G కూడా ఉంది మన సంస్థకి. అలాగే అమెరికా నుంచి ఎవరైనా చేయాలనుకుంటే అక్కడ 501c స్టేటస్ కూడా భగవద్గీత ఫౌండేషన్ అమెరికా శాఖ కూడా ఈ మధ్యనే విశ్వతేజ అని మా అబ్బాయి, వాడు ఉద్యోగం చేస్తూ సేమ్ టైం వాడు భగవద్గీత ప్రచారం చేస్తూ ఆ నిష్టలో ఉన్నాడు. దైవానుగ్రహం చేత అలాంటి మార్గంలో ఉన్న ట్యాక్స్ ఎగ్జంప్షన్ స్టేటస్ అమెరికాలో కూడా ఉంది. నేనంటుంది ఒకప్పుడు క్యాసెట్లు, తర్వాత సీడీలు ఈ రూపంలో వచ్చాయి కదా. ఇప్పుడు క్యాసెట్లు, సీడీలు వినే పరిస్థితులు ఎవరు లేరు, అంతా మొబైల్లోనే కదా, ఆన్లైన్ ఎవ్రీథింగ్ కదా. డిజిటలైజ్ ఇక్కడ 2 ప్రొవిజన్స్ అనుకుంటున్నాం స్వామి. ఈ డిజిటలైజేషన్లో ఒకటేమో పెన్ డ్రైవ్స్ చేసే ప్రయత్నంలో ఉన్నాం. టెంపుల్స్కి మీరు పర్సనల్గా ఇవ్వడం కోసం, లేదా మీరు కొని మీ టెంపుల్స్కి ఏమంటారు గిఫ్ట్ లాగా ఇవ్వడం కోసం, లేదా పెళ్ళిళ్ళకి వెళ్తే గిఫ్ట్ లాగా ఇవ్వడం కోసం అవి మేము ప్లాన్ చేస్తున్నాం. రెండవది, మీరు లేదు స్వామి మేము అంతంత దూరం వచ్చి ఫిజికల్గా కొనుక్కునే అవకాశం లేదు, మేము స్పాట్లో వినేయాలనుకున్నాం అనే వాళ్ళకి భగవద్గీత ఫౌండేషన్ .orgకి వెళితే యాప్ ఉంది.
సంపూర్ణ భగవద్గీత అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా మీరు కంప్లీట్ భగవద్గీత మీ ఫోన్లోనే వినొచ్చు. కానీ దానికి చిన్న చిన్న నియమాలు ఏవో పెట్టారు మన ఫౌండేషన్ సంబంధించిన మెంబర్స్. వీళ్ళు భగవద్గీతకి మినిమం ఇంత విరాళం ఇస్తే అది మేము మీకు ఉచితంగా మీకు ట్రాన్స్ఫర్ చేస్తాం. అంటే భగవద్గీత యాప్ డిజైన్ అవుతుందా? యాప్ డిజైన్ అయింది, అయింది. ఇంకా ఏవో చిన్న చిన్న కరెక్షన్స్ ఉన్నాయి, ఆవిష్కరణ చేయించాలి, ఏమన్నా ఆవిష్కరణ చేయించాలి. పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా అది ఆంధ్రాలోను, అలాగే ఈ రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ఇక్కడ మన స్టేట్లోను ఇవి చేసి దీన్ని యూట్యూబ్లో కూడా పెట్టాలనేది అతి త్వరలో ఇది నెరవేరిపోతున్న సంకల్పం. యూట్యూబ్లో మీరు భగవద్గీత వినొచ్చు, అది ఫ్రీగా. లేదు మీరు బాక్స్ లాగా మా దగ్గర పర్మనెంట్గా ఉండాలి అనుకునే వాళ్ళకి ప్రత్యక్షంగా ఇప్పుడు సెల్ ఫోన్లో ఆ యాప్ డౌన్లోడ్ చేసుకొని వినొచ్చు. ఆ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలంటే కొంత అమౌంట్ పెడుతుంది, కొంత విరాళం ఇవ్వాల్సి ఉంది. దాని అమౌంట్ అనలేదండి, అదే ఆ కష్టానికి ఆ లైఫ్కి దానికోసం కేటాయించారు. ఇంతమంది కేటాయించిన దానికి మనం డబ్బు ధర నిర్ణయించలేము. మనం ఫౌండేషన్ అనే వ్యవస్థని, ఎందుకంటే దీనికి మమ్మల్ని కూడా చాలామంది అంటుంటారు భగవద్గీత ఉపన్యాసాలకు వస్తే మీరు ఏమైనా తీసుకుంటారా, ఇవి కొన్ని మాట్లాడుతుంటారు. వీళ్ళందరికీ ఈ వేదిక నుంచి నేను ఒక చిన్న స్పష్టత ఇవ్వాలి. అదేంటంటే నేను గవర్నమెంట్ ఉద్యోగిని కాదు, నా భార్య గవర్నమెంట్ ఉద్యోగి కాదు, నేను పెన్షనబుల్ జాబ్ నేను ఎప్పుడూ చేయలేదు. నా కుటుంబం నడవడానికో, నా ఇద్దరు పిల్లలు నడవడానికో, వాళ్ళ పెళ్ళిళ్ళు కావడానికో, మరో భుజం మీద ఉన్న భగవద్గీత ఫౌండేషన్ నడవడానికో నా ఈ ఒక్క కాయమే ఆధారం, ఆరోగ్యమే ఆధారం, నా గళం ఒక్కటే ఆధారం. ఇంతకంటే నాకు బిజినెస్లు కానీ ఇతరత్ర ఆదాయాలు కానీ పెన్షన్స్ కానీ ఏమీ లేవు. కాబట్టి నేను ఎక్కడ ఉచితంగా నేను చెప్పలేను. వీటిని ఈ రెండు వ్యవస్థలు, నా కుటుంబం అనే వ్యవస్థ, భగవద్గీత ఫౌండేషన్ అనే చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్స్ అనే వ్యవస్థ, ఈ రెండింటిని పోషించవలసిన బాధ్యత నాదే. ఇది బాధ్యత. అందుకని నేను ఖచ్చితంగా దీనికి స్వామి ఇంత ఇస్తే మేము రాగలం అని మన ఫౌండేషన్ సభ్యులు ఉన్నారు, అడ్వకసీ చీఫ్ ఆజాద్ బాబు గారు ఉన్నారు. వీళ్ళు డిసైడ్ చేస్తారు వేర్ టు గో, వేర్ నాట్ టు గో. ఎందుకంటే ఒకడు, నేను మళ్ళీ స్పష్టంగా చెప్తున్నా, ఒకడు స్వార్థరహిత ఉత్తమ సమాజం నిర్మించడం కోసం తన జీవితం యావత్తు భార్యాబిడ్డలు తల్లిదండ్రుల పర్మిషన్ తీసుకుని జీవితం యావత్తు సమాజానికి అంకితమై రోడ్డు మీదకి వచ్చే సమాజంలోకి వచ్చినప్పుడు వాడిని కాపాడుకోవాల్సిన బాధ్యత, ప్రోత్సహించవలసిన బాధ్యత సమాజాన్ని, సమాజ హితం కోసం. ఖచ్చితంగా నేను దాన్ని చాలా సిన్సియర్గా ముకుడిత హస్తాలతో చాలా వినమ్రంగా నేను తెలియజేసుకుంటాను. నాకు ఇది తప్ప వేరే ఆదాయం లేదు ఈ వ్యవస్థని పోషించడానికి. సార్, నాన్నగారిని మన ప్రారంభంలో తలుచుకున్నాము. మీ ప్రయాణంలో, మీ సంగీత ప్రయాణంలో అమ్మగారి పాత్ర ఏంటి? అమ్మగారు కూడా సంగీతం, సాహిత్యం. నాన్నగారి ద్వారా నేను నేర్చుకుంది కూడా సంగీతం, సాహిత్యం. నాన్నగారు అయితే పూర్తిగా ఘంటసాల అనే సబ్జెక్టుని ఆయన పూర్తిగా ఏమంటారు మింగేసిన ఆయన, అది అవపోసన పట్టిన ఆయన. అలాగే అన్నమయ్య, భక్తి గీతాలు, ఇవన్నీ అవపోసన పట్టిన ఆవిడ మా తల్లిగారు శ్రీలక్ష్మమ్మ గారు. సో ఆవిడ దగ్గర నుంచి నేర్చుకునేవి అన్నమయ్య కీర్తనలు. ఆవిడకి బాగా ఇష్టమైంది. నగుమోము చక్కనయ్యకు నలువ బుట్టించిన తండ్రికి, నిగమములందుండే అప్పకు మా నీలవర్ణునికి. నగుమోము చక్కనయ్యకు నలువ బుట్టించిన తండ్రికి, నిగమములందుండే అప్పకు మా నీలవర్ణునికి. విరుల వింటి వాణి అయ్యకు వేవేల రూపుల స్వామికి. విరుల వింటి వాణి అయ్యకు వేవేల రూపుల స్వామికి. సిరిమించు నెరవాది జానకు మా శ్రీ వెంకటనాథునికి. శ్రీ వెంకటనాథునికి. కుందనపు పైడి కోర వెన్న పాలు తేవో చందమామరావో జాబిల్లిరావో. కుందనపు పైడి కోర వెన్న పాలు తేవో చందమామ రావో జాబిల్లిరావో.
ఈ చందమామరావు జాబిల్లిరావు అన్నమయ్య రాశాడు అన్న విషయం చాలా మంది తెలియదు. మామూలుగా మన పెద్ద బాల శిక్షలో చందమామరావే జాబిల్లిరావే అంటే అదేదో పొడుపు కథలు లాంటి చిన్న చిన్న కప్లెట్స్ ఏమో అనుకున్నాం, కానీ ఇది అక్కడి నుంచి ప్రారంభమైంది. తెలుగు తల్లి గొప్పతనం ఏమిటంటే చందమామరావే జాబిల్లిరావే అని చెప్పు చిన్నప్పుడే పిల్లవాడిని సంకనెత్తుకుని చందమామ వైపుకు చూపిస్తూ, ఆకాశంలో జాబిల్లి వైపుకి చందమామ వైపుకి చూపిస్తూ మన తెలుగు తల్లి మాత్రమే గొప్ప మాట చెప్తుంది. అదేమిటంటే, నాన్న చందమామకి ఆ వెలుగు అది స్వయం ప్రకాశకం కాదు నాన్న, అది వాడిది కాదు. సూర్యుడి నుంచి ఆ వెలుగు తీసుకుని దాన్ని ఫిల్టర్ చేసి చల్లగా మార్చి, ఆ వేడిని ఉపసంహరింపజేసి చల్లగా మార్చి లోకానికి ఆ చల్లదనాన్ని ఆ వెలుగుని పంచి ఎన్నో వేల లక్షల మంది కవులు ఇవాళకి చందమామ, ఆ వెలుగు, చందమామ లాంటి ముఖార విందం, జాబిల్లి, ఆ జాబిల్లని అలా అలా ప్రపంచాన్ని ఆనందింపచేశారు నాన్న. నువ్వు కూడా రేపు ఎదిగిన తర్వాత చందమామలాగానే సమాజం నుంచి ఎంతైతే శక్తిని తీసుకున్నామో ఎన్నో రూపాల్లో తిరిగి ఆ రూపాలని సేవ రూపంలో ప్రపంచానికి పంచిపెట్టడం ద్వారా నీ జన్మని సార్థకం చేసుకోవాలరా. ఎలా? అలా చందమామలా. సో జన్మలకి ఎన్ని జన్మలు ఉంటే మీకు ఆ సిద్ధాంతాన్ని నమ్ముతారు కాబట్టి జన్మలకి భగవద్గీతతోనే మీ ప్రయాణము జీవితము ముడిపడి ఉండాలనేది మీ నేను పరమాత్మలో లీనమయ్యేంత వరకు, మోక్షం పరమాత్మ ప్రసాదించేంత వరకు ఖచ్చితంగా భగవద్గీత మార్గంలోనే ఉండాలి, ఆచరణ మార్గంలోనే ఉండాలి. భగవద్గీత ప్రవచన, నేను ఇప్పుడు భగవద్గీత గాన ప్రవచన ప్రచారకర్తను, ఇదే మార్గంలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పటిదాకా నేను భగవద్గీత చెప్తున్నప్పుడు ఎంత తెలుసో నాకు తెలుసు, ఇంకా ఎంత తెలుసుకోవాలో కూడా నాకు తెలుసు. పూర్తిగా తెలిసింది నువ్వు ఇంకా అక్కడ ఉండాల్సిన అవసరం లేదు, నా దగ్గరకు వచ్చాయని పరమాత్మ ఆదేశించేంత వరకు నేను భగవద్గీతలో ఉండాలని, మీరు కూడా తథాస్తు అని కోరుకోవాలని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. మనకు తెలియటమే జ్ఞానం కదా. అంతే కదా. చివరిగా ఒక భగవద్గీత మంచి శ్లోకంతో ముగింపు పలుకుతాం. యద్యదాచరతి శ్రేష్ఠః తత్తదేవేతరో జనః సయత్ ప్రమాణం కురుతే లోకస్తదను వర్తతే. ఇది తాత్పర్యం కూడా చెప్పాలి. అంటే ఉత్తముడు దేన్ని ఆచరిస్తే లోకమంతా దాన్నే ఆచరిస్తుంది. అంటే దీని అర్థం ఏంటంటే, ఫస్ట్ ఉత్తముడు కావాలి. ఎప్పుడు ఉత్తముడు అవుతావు? నువ్వు ఎంచుకున్న పనిని ఉత్తమ స్థాయిలో ఆచరించినప్పుడు మాత్రమే ఉత్తముడు అవుతావు. నిన్ను ఎప్పుడైతే అప్పుడు నిన్ను ఏం చేస్తుంది ప్రపంచం అంతా? మనం ఎంచుకున్న సబ్జెక్టుకి కరెక్ట్ రిఫరెన్స్ ఈయనేరా అని ప్రపంచం నిన్ను ఫాలో అయిపోతుంది. చాలామంది మీరు స్పేస్ అనగానే స్టీఫెన్ హాకింగ్ అని చెప్పుకోవట్లా. ఇప్పుడు ఘంటసాల మీరు ఫాలో అయ్యారు. ఘంటసాల గారు ఫాలో. దీనికి నిజంగానే గొప్ప 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 దృష్టాంతం, గొప్ప నాకు ఐకాను ఘంటసాల గారు. ఆ ఉత్తమ శ్రేణికి చెందిన శ్రేష్ఠుడైన గానశ్రేష్ఠుడు ఘంటసాల గారిని ఫాలో అవటం వల్ల ఆయన ఎక్కడికి వెళ్ళాడో నన్ను అక్కడికి తీసుకెళ్ళాడు. అదే భగవద్గీత. ఇదే నేను ఆనందపడి. నమస్కారం. జయ శ్రీకృష్ణ.